సర్వలోక నివాసులారా, దేవుని గూర్చి సంతోషగీతము పాడుడి, ఆయన నామ ప్రభావమును కీర్తించుడి. ఆయనకు ప్రభావము ఆరోపించి ఆయనను స్తోత్రించుడి. ఈలాగు దేవునికి స్తోత్రము చెల్లించుడి. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును, నీ నామమును బట్టి నిన్ను కీర్తించును. ప్రార్థన చేసుకుందాం. దేవుడు మన యొక్క ఆత్మీయ జీవితంలో చేసి ఉన్నటువంటి మేలులు జ్ఞాపకం చేసుకుంటూ దేవుని యొక్క మహోన్నతమైనటువంటి నామమునకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ ఈ పరిశుద్ధ దినమందు ఈ యొక్క ఆరాధన దేవునికి మహిమకరంగా, మనకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా జరుగునట్లు మనము ప్రారంభ ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతమైనటువంటి స్థలంలో నివాసం ఉండి నిత్యము దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి సకల విధములైనటువంటి దేవదూతల చేత కొనియాడబడుచున్నటువంటి మా యొక్క ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన, పరిశుద్ధమైన, మహోన్నతమైనటువంటి నామమునకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మీ కృపలో, మీ యొక్క ప్రేమలోనైనా మీ బిడలమైనటువంటి మమ్మలను ప్రభా, మరి గడిచిన దినములలో మీ యొక్క రెక్కల చాటున మీరు భద్రపరిచి ఉన్నారు. మీరు మమ్మలను సజీవుల లెక్కలో ఉంచి ఉన్నారు. ఈ దినమును చూడలేనటువంటి వారు ఎంతోమంది ఉండగా, ఈ పరిశుద్ధ దినమందునైనా మీ సన్నిధిలోనికి ప్రవేశించలేనటువంటి వారు, ఆత్మతోనూ సత్యముతోనూ మిమ్మల్ని ఆరాధించలేనటువంటి వారు ఎంతోమంది ఉండగా, నీ బిడలైనటువంటి వారిని ప్రభా మీరు ఏర్పరచుకొని, అయ్యా నీ బిడల యొక్క స్తుతుల మీద మీరు ఆసీనులై ఉండాలని, వారి యొక్క స్తుతుల ద్వారా మీ నామము మహిమపరచబడాలని, నిత్యమునైనా కొనియాడబడుటకు ప్రభా నీ బిడలను ప్రభా నీ సన్నిధిలోనికి మీరు పిలుచుచున్న విధానమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. ఈ యావత్ ప్రపంచములటువంటి దేశములలోనైనా ఈ పరిశుద్ధ దినమందు మందిరములలో జరుగుతున్నటువంటి ఆరాధనలో ప్రభా మీ సన్నిధిని తోడుగా ఉంచండి. ప్రతి సంఘమునైనా మీ యొక్క ఆత్మతో నింపబడే భాగ్యాన్ని మీరు అనుగ్రహించండి. ఆయా సంఘాల్లో ఉన్నటువంటి విశ్వాసులైనటువంటి వారు ప్రభా ఆత్మతోనూ సత్యముతోనూ నిన్ను ఆరాధించుకునేటువంటి భాగ్యమును ప్రభా మీరు దయచేయమని వేడుకొనొచ్చు ఉన్నాను. ఈ కడువరి దినాలలోనైనా, అపాయకరమైనటువంటి దినాలలో ప్రతి ఒక్కరూ కూడా మీ తట్టు తిరిగేటువంటి భాగ్యమును అనుగ్రహించండి ప్రభా. మీ వాక్యము చేత వారి యొక్క జీవితాలను సరిదిద్దుకునే భాగ్యాన్ని అనుగ్రహించమని వేడుకొనొచ్చు ఉన్నాను. ప్రత్యేకంగా ప్రభా మరి మా యొక్క సంఘమును మీరు దీవించండి. మా యొక్క సంఘమును ప్రభా ఆశీర్వాదకరంగా ఉంచండి. మా సంఘములో ఉన్నటువంటి కుటుంబాలు కూడా నాయన మీ సన్నిధిలో ఆత్మతోనూ సత్యముతోనూ మిమ్మల్ని ఆరాధించుకునేటువంటి భాగ్యమును మెండుగా మీరు దయచేయమని వేడుకొనొచ్చు ఉన్నారు. పాటల ద్వారా మీ నామాన్ని మహింపరుచుకోండి ప్రభా. ఈ పరిశుద్ధ దినమందు మీ యొక్క శ్రేష్టమైనటువంటి జీవపు స్వరాన్ని కూడా మెండుగా నాయన సంఘ బిడలకు ప్రభా మీరు అనుగ్రహించమని వేడుకొనొచ్చు ఉన్నాను. నీ పాదాల చెంతకి వచ్చినటువంటి వారిని దీవించండి. ఇంకా రావలసినటువంటి వారిని కూడా త్వరగా మీ మందిర ఆవరణకు నడిపించి ఈ ఆరాధనంతట్లో మా ద్వారా మీరే నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనొచ్చున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రియ సహోదరి సహోదరులారా, యేసు క్రీస్తు శుభనామములో అందరికీ ప్రత్యేకంగా మరొక పర్యాయము హృదయపూర్వకమైనటువంటి వందనములను తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి కృప, దేవుని యొక్క ప్రేమ ఈ జనవరి మాసంలో 3వ పరిశుద్ధ దినారాధనలో మనము దేవుని సన్నిధిలో చేరి దేవుని నామాన్ని మహిమపరచుకోవడానికి దేవుడిస్తున్నటువంటి కృపను బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ కడువర దినాలలో, అపాయకరమైనటువంటి దినాలలో, ప్రపంచంలో ఉన్నటువంటి దేశములలో బహు భయంకరమైనటువంటి విపత్తులు, ప్రమాదములు జరుగుతున్నటువంటి సమయములలో దేవుని యొక్క లేఖనములు సెలవిస్తున్నటువంటి రీతిలోనే పంచభూతములు కూడా మిక్కటముతో లయమైపోయేటువంటి కాలము సమీపిస్తున్నటువంటి సమయంలో
ఈ భూప్రపంచంలో ఉన్నటువంటి దేశాల్లో మనం గమనించగలిగితే కొన్ని దేశములు భయంకరమైనటువంటి అగ్ని చేత కాల్చివేయబడటము, తుఫానుల చేత, వరదల చేత, కరువుల చేత, కాటకముల చేత, తెగుళ్ళ చేత, వ్యాధుల చేత బాధించబడుతున్నటువంటి దేశములు, పీడించబడుతున్నటువంటి ప్రజల యొక్క స్థితిగతులు, ఈ ప్రపంచంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను మనము నిశ్చితంగా పరిశీలిస్తున్నటువంటి వారమే, బాహుట్యంగా ఎరుకై ఉన్నటువంటి వారమే. ఈ కడువర దినాల్లో దేవుని యొక్క వాక్యము మానవ జీవితాన్ని ఎప్పటికప్పుడు హెచ్చరిక చేస్తూ ఉంది. ప్రతి నరుడు కూడా తన జీవితాన్ని పరిశీలించుకోమని, సాతాను సంబంధమైనటువంటి ఆలోచనలకి తావీయక దేవుని యొక్క తలంపులలో, పరిశుద్ధాత్మ యొక్క ప్రణాళికలలో ప్రతి క్రైస్తవుడు కూడా, ప్రతి కుటుంబము కూడా దేవుని మార్గంలో నడవలసినటువంటి ఆవశ్యకత ఉన్నదని పరిశుద్ధ గ్రంథములటువంటి లేఖనములు మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నాయి. దేవుని యొక్క వాక్యము పదే పదే మనకి గుర్తు చేస్తూ ఉంది. ఈరోజు పరిశుద్ధ గ్రంథముల నుండి కొన్ని శ్రేష్టమైనటువంటి లేఖన భాగాలను మీకు జ్ఞాపకం చేసేటువంటి క్రమంలో ఇరువురు వ్యక్తుల యొక్క కుటుంబాలను నేను మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. భార్యాభర్తల యొక్క జీవితాన్ని ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. కుటుంబ జీవితంలో భార్య, భర్త, యజమానుడు, యజమానురాలు, సంఘంలో అయితే స్త్రీ, పురుషులు, వీరి యొక్క జీవితాన్ని పరిశుద్ధ గ్రంథంలో మరి రెండు కుటుంబములుగా ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ఆలోచనలు, వారు దేవునితో నడిచినటువంటి విధానము, ముగింపులో వారి యొక్క జీవితంలో వారు పొందుకున్నటువంటి పర్యవసానములను నేను క్లుప్తంగా జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఈరోజు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నటువంటి అంశం కూడా ఇదే. డోంట్ గివ్ ప్లేస్ టు ద డెవిల్. అపవాదికి చోటు ఇయ్యకుడి, అపవాదికి చోటు ఇయ్యకుడి. అపవాదికి హృదయంలో చోటు ఇవ్వటం వలన కలుగుతున్నటువంటి నష్టం ఏమిటి? అపవాది యొక్క ఆలోచనలతో ఒక వ్యక్తి నడుస్తూ ఉండగా, అపవాది యొక్క ఆలోచనలకు అనుకూలంగా ఒక కుటుంబం నడుస్తూ ఉండగా, ఆ వ్యక్తి యొక్క జీవితంలో అతడు పొందుకునుచున్నటువంటి నష్టము, ఆ యొక్క కుటుంబము పొందుకుంటున్నటువంటి నష్టమును గురించి ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో మనం గమనించగలిగితే అననీయ, సప్పీరా, అకుల, ప్రిస్కిల్లా, ఈ యొక్క ఇరువురు దంపతుల యొక్క జీవితాలను ఈరోజు మీకు జ్ఞాపకం చేయడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. అపోస్తల కార్యముల గ్రంథము 5వ అధ్యాయంలో 1వ వచనము నుండి 11వ వచనం వరకు లేఖన భాగాన్ని మనం పరిశీలన చేసినటువంటి క్రమంలో ఈ 5వ అధ్యాయంలో ఉన్నటువంటి 11వ వచనములో క్రైస్తవ సంఘములో ఉన్నటువంటి ఒక చక్కటి కుటుంబాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఆది అపోస్తలుల కాలములో రక్షణ సువార్తను వినినటువంటి వారు ఒక సంఘముగా కూడుకొని దేవుని యొక్క పరిచర్యలో ముందుకు కొనసాగుతూ దేవుని యొక్క రాజ్య వ్యాప్తికి వారు సహకరిస్తూ ఉన్నటువంటి క్రమంలో ఈ క్రొత్త నిబంధన కాలంలో పరిశుద్ధాత్మని యొక్క కార్యము, క్రొత్త నిబంధన కాలంలో ఉన్నటువంటి సంఘములో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క హృదయాలలో ఉన్నటువంటి ఆలోచన, ఆ సమయంలో వారు దేవుని ఎదుట వారి యొక్క జీవితాన్ని నడిపించుకున్నటువంటి క్రమంలో కలుగుతున్నటువంటి పర్యవసానములను ఈ అపోస్తల కార్యముల గ్రంథంలో చాలా చక్కగా లూకా భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనందరికీ తెలుసు, అపోస్తల కార్యముల గ్రంథము అనగానే దీనికి మరొక పేరు పరిశుద్ధాత్మని యొక్క కార్యముల గ్రంథము. యేసు ప్రభువారు మరణించిన తరువాత, ఆయన సమాధి చేయబడిన తరువాత ఆరోహణమై పరమునకు కొనిపోబడినటువంటి క్రమంలో పరలోకములో నుండి దేవుడు వాగ్దానము చేసినటువంటి ఆత్మ, పరిశుద్ధాత్మ, దేవుని యొక్క ఆత్మ కొరకు కనిపెట్టుకున్నటువంటి శిష్యుల మీదకి బహుబలముగా దిగి వచ్చినటువంటి క్రమంలో పరిశుద్ధాత్మ దేవుడు లోకములో ఉన్నటువంటి మానవుల యొక్క జీవితాల్లో జరిగిస్తున్నటువంటి కార్యములను గురించి గ్రంథంలో జ్ఞాపకం చేస్తాడు. దేవుని యొక్క ఆత్మ కార్యాలు అపోస్తల కార్యముల గ్రంథంలో మనకు కనపడుతూ వచ్చాయి. పరిశుద్ధ ఆత్మదేవుడు వ్యక్తుల యొక్క హృదయాలను ఎలా మారుస్తూ ఉన్నాడు, పరిశుద్ధ ఆత్మదేవుడు తన బిడ్డలైనటువంటి వారిని ఎలా దేవుని మార్గంలోనికి నడిపించుకుంటూ ఉన్నాడు, తప్పు చేసినటువంటి వారి యొక్క జీవితాన్ని పరిశుద్ధ ఆత్మదేవుడు ఎలా గద్దిస్తూ ఉన్నాడు, ఎలా ఖండిస్తూ ఉన్నాడో ఈ అపోస్తల కార్యముల గ్రంథంలో మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాయి.
సేవా పరిచర్య జరుగుతూ ఉంది, సంఘము విస్తరించబడుతూ ఉంది. దేవుని వాక్యము వినుచున్నటువంటి వారందరూ కూడా సంఘములోనికి వస్తూ ఉన్నారు. సంఘములోనికి వచ్చేటువంటి క్రమంలో వారి యొక్క ఆలోచన విధానంలో ఉన్నటువంటి పరిస్థితులను దేవుని యొక్క వాక్యములో గుర్తు చేస్తూ ఉన్నాడు. 4వ అధ్యాయంలో ఒక మాటను మనం పరిశీలన చేద్దాం. అపోస్తలుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము 32వ భాగాన్ని ఒక్కసారి మనం పరిశీలన చేద్దాం. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండిన పిల్లల వాక్యంలో మనం గమనించగలుగుతూ ఉన్నాం. పేతురు భక్తుడు పరిశుద్ధాత్మతో నిండుకునేటువంటి వాడై యేసు ప్రభు వారి యొక్క మరణ పునరుత్థానములు గూర్చినటువంటి సువర్తమానము ప్రకటిస్తూ ఉండగా ఆయన సకల మానవాళి నిమిత్తము ఎలా శ్రమపరచబడ్డాడు, ఎలా గాయపరచబడ్డాడు, సకల మానవాళికి రక్షణను కలగచేయడానికి దేవుడు తన కుమారుడైనటువంటి యేసు ప్రభు వారిని లోకములోనికి పంపించినప్పుడు యేసు ప్రభు వారికి విరోధంగా నిలబడినటువంటి జన సమూహము, ఒక అల్లరి గుంపుతో ఏర్పడినటువంటి వారు క్రీస్తును ఏ విధంగా శ్రమకి అప్పగించారు, మరణమునకు అప్పగించారో, లోకములో ఉన్నటువంటి వారందరూ కూడా నీతిమంతుడైనటువంటి పరిశుద్ధుడైనటువంటి యేసు ప్రభువారిని తృణీకరిస్తూ మరణమునకు అప్పగించినటువంటి సమయంలో దేవుడు మరణకరమైనటువంటి స్థితిలో నుండి ఆయనను మరలా లేపి సజీవుడిగా నిలబెట్టి సకల మానవాళికి రక్షకుడిగా నియమించినటువంటి క్రమములో ప్రియులారా, పేతురు భక్తుడు రక్షణ సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. ఆ రక్షణ సువార్త ప్రకటించబడేటువంటి సమయంలో దానిని వినుచున్నటువంటి వారందరూ కూడా, యేసు ప్రభువారి పట్ల విశ్వాసం ఉంచినటువంటి వారందరూ కూడా ఏక హృదయం కలిగినటువంటి వారుగా, ఏకాత్మ కలిగినటువంటి వారిగా యేసు ప్రభువారిని వెంబడిస్తూ ముందుకు కొనసాగుతూ ఉన్నటువంటి సమయంలో వారి హృదయంలో ఉన్నటువంటి ఆలోచన, క్రీస్తులో మేమందరము ఒక్కటే, ప్రభు కొరకు బ్రతకడానికి మేము పిలువబడినటువంటి వారము, ప్రభువులో జీవించడానికి పిలువబడినటువంటి వారము, ప్రభువు నిమిత్తము ఒక ఉన్నతమైనటువంటి జీవితాన్ని పొందుకోవడానికి మేము పిలువబడినటువంటి వారం అనుకొని లోక ఆశలను విడిచి, లోకపరమైనటువంటి జీవితమును విడిచి వారందరూ కూడా ఒక సమిష్టిగా కలిసి ఏక మనసు ఏకాత్మ కలిగినటువంటి వారై ప్రభువుని వెంబడించడము ప్రారంభించినట్లుగా క్రొత్త నిబంధన కాలంలో ఉన్నటువంటి మొదటి సంఘములో మనం గమనించగలుగుతూ ఉన్నాం. ఇది ప్రారంభ సంఘము, దేవుని ఆత్మచేత కట్టబడినటువంటి సంఘము, దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నటువంటి సంఘము. ఈ సంఘములో ఉన్నటువంటి వారి యొక్క మనస్సులో ఉన్నటువంటి ఆలోచన ఏమిటంటే ఏక ఆత్మ, ఏక హృదయము, ఏక ఆలోచన. వారు సమిష్టిగా కలుస్తున్నారు, సమిష్టిగా దేవుని పని చేయుచున్నారు. వారు సొంత పని చేసుకోవట్లేదు, వ్యక్తిగతమైనటువంటి ఆలోచనలకు వారు ప్రాధాన్యతనివ్వలేదు, వ్యక్తిగతమైనటువంటి జీవితాల కొరకు వారు ప్రాకులాడలేదు, వ్యక్తిగతమైనటువంటి కీర్తి కొరకు, వ్యక్తిగతమైనటువంటి ప్రతిష్ట కొరకు, వ్యక్తిగతమైనటువంటి అభివృద్ధి కొరకు వారు ప్రభు దగ్గరికి రాలేదు. కానీ వారు యేసు ప్రభువాన్ని స్వరక్షకునిగా అంగీకరించి వారు ఎలా ముందుకు వెళుతూ ఉన్నారు అంటే, దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు రక్షణ సువార్త నలుదిక్కులా కూడా బహుగా ప్రకటించబడటానికి వారందరూ కూడా సంఘముగా కూడుకొని దేవుని పని చేయడము ప్రారంభించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. దురదృష్టం ఏమిటంటే ప్రస్తుత దినాల్లో ఎవరికి వారు సొంత పనులు చూసుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నారు, వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాల కొరకు ప్రాకులాడుతూ ఉన్నారు, వ్యక్తిగతమైనటువంటి కీర్తి ప్రతిష్టల కొరకు మరి ఆరాటపడేటువంటి వారు కనపడుతూ ఉన్నారు. కానీ దేవుని కొరకు పరితపించేటువంటి హృదయాలు ప్రస్తుత దినాలలో మనకి కనుమరుగైనటువంటి హృదయాలుగా కనపడుతూ ఉన్నాయి. ఈ అపోస్తల కార్యముల గ్రంథంలో మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కదా. 33వ వచనాన్ని గమనిస్తే, ఇదియుగాక అపోస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యం ఇచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మి అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచు వచ్చి పిల్లలు గమనించండి. వాక్య భాగంలో జ్ఞాపకం చేస్తున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట ఇదే. పునరుత్థానమును గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు.
బహుబలముగా క్రీస్తు యొక్క రక్షణ సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. ఇదిగో రక్షించబడినటువంటి ఆ దేవుని బిడలుగా మేము సమాజంలో అనేక మందికి ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని మేము జీవించడానికి పిలువబడినటువంటి వారమని వారు సాక్ష్యం ఇస్తూ ముందుకు కొనసాగుతూ ఉండగా దేవుని కృప అధికంగా వారి మీద ఉన్నట్లుగా వాక్యములో మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రాముఖ్యమైనటువంటి మాట ఇదే. 5వ అధ్యాయానికి మూలమైనటువంటి మాట ఇదే. 34వ వచనంలో భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వల్ల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి అంటాడు కదా. ఆనాటి దినాల్లో వారికి కలిగిన దాన్ని అమ్మి దేవుని పని చేయడం ప్రారంభించారు. ఈనాటి దినాల్లో దేవుని యొద్ద నుండి ఏదో సంపాదించుకునేటువంటి ఆలోచనతో వచ్చేటువంటి వారు కనపడుతూ ఉన్నారు. కానీ దేవుని కొరకు నేను గొప్ప పని చేయాలి, దేవుని కొరకు నేను నా జీవితాన్ని ధారపోయాలి, దేవుని కొరకు నా యొక్క సమయాన్ని నేను వెచ్చించాలి, నా కష్టార్జితాన్ని వెచ్చించాలి అనేటువంటి వారు ప్రస్తుత దినాల్లో లేరు పిల్లరా కదా. విలియం కేరీ గారు ఒక చక్కటి మాట జ్ఞాపకం చేశారు. దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయి, దేవుని యొద్ద నుండి గొప్ప వాటిని ఆశించన్నాడు భక్తుడు. ఈరోజు నువ్వు దేవుని కొరకు చాలా గొప్పగా వాడబడటానికి ఇష్టపడితే నీ జీవితాన్ని దేవుడు చాలా గొప్పగా ఉంచడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఈరోజు నీవు దేవుని ఘనపరిచేటువంటి స్థితిలో ఉంటే దేవుడు నీ జీవితాన్ని ఘనపరిచేటువంటి కృపను అనుగ్రహించేటువంటి వాడిగా ఉన్నాడు. ఈరోజు ఈ భూలోకంలో నీ జీవితాన్ని దేవుని సన్నిధిలో కనపరుచుకోకుండా దేవునికి మహిమకరంగా నిలబెట్టుకోలేక లోకానుసారమైనటువంటి స్థితిలో కీర్తిని గడించడానికి, పేరుని గడించడానికి, లోకపరమైనటువంటి ఈవులలో గొప్పవాడిగా కనపరుచుకోవడానికి నువ్వు ప్రయత్నించేటువంటి క్రమంలో నీ జీవితము ఒకవేళ అనన్య సప్పీరాలాగా మారిపోతుందేమో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమనేటువంటి మాటను ఈరోజు నేను గుర్తు చేస్తూ ఉన్నాను. క్రొత్త నిబంధన కాలంలో యేసు ప్రభువుని స్వరక్షకునిగా అంగీకరించినటువంటి దంపతులు అననీయ సప్పీరా. వీరిరువురు కూడా యేసు ప్రభువుని స్వరక్షకునిగా అంగీకరించారు. వీరిరువురు కూడా క్రొత్త నిబంధన కాలంలో సంఘములోనికి వచ్చారు. వీరిరువురు కూడా కలిసి దేవుని యొక్క పరిచర్యకు సహకరించాలని ఎంతగానో ఆశపడ్డారు. పిల్లలు గమనించండి, వారు కలిసే ప్రతి పని కూడా చేశారు, భార్య భర్త. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను కదా, ఒక సంఘములో భార్య భర్తల యొక్క జీవితం అనేది సంఘం యొక్క ఎదుగుదలకు చాలా ప్రధానమైనటువంటిది. ఒకరు సహకరిస్తే ఇంకొకరు సహకరించినటువంటి పరిస్థితి కనపడుతూ ఉంటుంది. భార్య ప్రార్థన చేయడానికి దేవుని మందిరంలోకి వెళదామంటే భర్త అంటాడేమో, తొందర ఏముంది, చాలా సమయం ఉంది కదా, ప్రార్థన ప్రారంభమయ్యేది 10 గంటలకైనా ముగించబడేటువంటి సమయం 1 గంట కదా, ఏదో ఒక సమయంలో వెళ్ళొచ్చు అనేటువంటి ఆలోచన భర్త భార్యకైనా కలిగించవచ్చు, భార్య భర్తకైనా కలిగించవచ్చు. వీరిరువురు దేవుని మార్గంలో లేకపోతే సాతానుడైన వారి యొక్క హృదయాన్ని ఆ రీతిలో ప్రేరేపించవచ్చు. వారిరువురు కూడా దేవుని సన్నిధిలో కనపడకుండా చేయటానికి లోక సంబంధమైనటువంటి అధికారి ఒక్కడు ఉన్నాడు అనేటువంటి మాటను ఈ యొక్క అననీయ సప్పీరా యొక్క జీవితంలో దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. పిల్లలు గమనించండి, అననీయ సప్పీరా వీరిరువురు కూడా యేసు ప్రభువుని స్వరక్షకునిగా అంగీకరించినటువంటి వారు. వీరిరువురు కూడా క్రైస్తవ సంఘములో, మొదటి క్రైస్తవ సంఘములో సభ్యులుగా చేరినటువంటి వారు. వీరిరువురు కూడా దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ కొలది అపోస్తలులు చేస్తున్నటువంటి పరిచర్య కొరకు వారికి ఉన్నటువంటి పొలమును అమ్మి పరిచర్యకు సహకరించాలని ఇరువురు కలిసి తీర్మానము తీసుకున్నటువంటి వారు కదా. ఈ విషయాలు మనందరికీ బాగా తెలుసు. వారు కలిసే ఆలోచన చేశారు, వారు కలిసే సంఘములోనికి వచ్చారు, వారు కలిసే దేవుని పరిచర్య నిమిత్తము ఎలా ముందుకు కొనసాగాలో కూడా నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళారు. ఈ 5వ అధ్యాయంలో జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాటల్లో ప్రారంభ వచనాలు అవే మనకు గుర్తు చేస్తూ ఉన్నాయి. అననీయ అను ఒక మనుషుడు తన భార్య సప్పీరాతో ఏకమై పొలం అమ్మాను. పిల్లలు గమనించండి, చాలా మొదటి మాట మనం గమనించగలిగితే ఏకమై అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నిజమే కదా. ఈరోజు సంఘంలో లేనటువంటి ఆలోచన ఈ ఏకమై అనేటువంటి ఒక ఆలోచన, ఏక మనస్సు. ఈ భార్యాభర్తలు జీవితాన్ని గమనించగలిగితే భర్త భార్యకు తెలియకుండా, భార్య భర్తకు తెలియకుండా వీరిరువురు ఎవరు కూడా నిర్ణయం తీసుకోలేదు. వీరు కలిసే ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆ నిర్ణయం ఏమిటంటే దేవుని పని నిమిత్తము ఒక పొలమును అమ్మాలి అనేటువంటి ఒక ఆలోచన వారిరువురు కలిసి నిర్ణయం తీసుకున్నారు.
ఆ నిర్ణయము దేవుని పరిచర్య కొరకు మేలుకరమైనటువంటి నిర్ణయమే. వారు దేవుని యొక్క పనిలో ముందుకు కొనసాగటానికి, దేవుని ఉద్దేశము నెరవేర్చడానికి, దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో వారి కూడా ఒక భాగముగా పాలి భాగస్తులుగా ఎంచబడి పని చేయటానికి వారు కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆ నిర్ణయం ఏమిటంటే పొలము అమ్మాలి అనేటువంటి నిర్ణయము. ప్రారంభంలో మంచి ఆలోచనే కదా. యేసు ప్రభువుని కొత్తగా అంగీకరించినటువంటి వారి యొక్క జీవితాల్లో చాలా దేవునికి అలా ఉండాలి ఇలా ఉండాలి అనేటువంటి మంచి ఆలోచన ఉంటుంది. కొత్తగా పెళ్ళవుతున్నటువంటి వారు మనం గమనించగలిగితే, వివాహమైనటువంటి కొత్త జంటను మనం గమనించగలిగితే, భార్యాభర్తలుగా వారి యొక్క జీవితాన్ని చాలా సంతోషంగా ప్రారంభిస్తారు, చాలా ఆనందంగా ప్రారంభిస్తారు. ఒకళ్ళని విరిచి ఒకళ్ళు ఉండలేరు కదా. కొత్తగా పెళ్ళైనటువంటి భార్యాభర్తలు గమనించగలిగితే ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు అన్నమాట. అంత సంతోషంగా ఉంటారు, అంత అన్యోన్యంగా ఉంటారు, అంత ప్రేమగా ఉంటారు, అంత ఆప్యాయతగా ఉంటారు. రెండో వాడికి అంటే మూడో వ్యక్తికి వారి మధ్యలో చోటు ఉండదన్నమాట. అంతగా వారు కలిసి ఏకీభవించి నిర్ణయం తీసుకొని ముందుకు వెళుతూ వచ్చారు. సంవత్సరం గడిచే కొలది, కాలములు గడిచే కొలది భార్యకు తెలియకుండా భర్త నిర్ణయాలు తీసుకుంటాడు, భర్తకి తెలియకుండా భార్య నిర్ణయాలు తీసుకుంటారు. ఒకరికి తెలియకుండా ఒకరు వారికి జీవితాన్ని ముందుకు కొనసాగించుకోవడానికి ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఆ రీతిలో వారు ముందుకు కొనసాగుతూ వచ్చారు. ఇక్కడ అననీయ సప్ఫీరా యొక్క జీవితాలను మనం గమనించగలిగితే ప్రియులారా, వారు దేవుని పని చేయాలనుకుంటూ ఉన్నారు. అంటే దేవుని పని కొరకు వారు ఉపయోగపడాలి, వాడబడాలనుకుంటూ ఉన్నారు. వాడబడేటువంటి క్రమంలో వారుకున్నటువంటి పొలమును అమ్మాలనుకున్నారు. వారు పొలమును అమ్మిన తరువాత వారికి వచ్చినటువంటి పొలము అమ్మగా వచ్చినటువంటి ధనమును వారి చేతిలోనికి తీసుకునేటువంటి క్రమంలో వారిరువురు కూడా కలిసి మరలా ఇంకొక ఆలోచన చేస్తూ ఉన్నారు కదా. వారు చేసినటువంటి ఆలోచన ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంది. ఈ 2వ వచనము, భార్య ఎరుకునేవాడు దాని వెలలో కొంత దాచుకుని కొంత తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించిన. పిల్లలు గమనించండి, ఈరోజు ఈ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మీ హృదయములలో సాతానుకు చోటు ఇయ్యకుడి. మీ హృదయాంతరంగాలలో అపవాది యొక్క ఆలోచనకి తావు ఇయ్యకుడి. భార్య హృదయాంతరంగంలో సాతానికి స్థానమిస్తే, తన భార్య తన చేతుల తన భర్త యొక్క జీవితాన్ని, తన కుటుంబాన్ని పాడు చేసుకుంటుంది. భర్త తన హృదయాంతరంగంలో సాతానికి చోటిస్తే, అపవాదికి చోటిస్తే, తనంతటికి తానే స్వయంగా తన చేతుల్లో తన భార్య యొక్క జీవితాన్ని, తన కుటుంబ జీవితాన్ని పతనావస్థమైనటువంటి స్థితిలోనికి నడిపించుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అపవాదికి చోటియుకుడి. అపవాది మిమ్మల్ని మోసగించడానికి, మీ హృదయాలను పాడు చేయటానికి, మీ యొక్క కుటుంబ జీవితాలను పతనావస్థలోనికి నడిపించడానికి ప్రయత్నము చేయుచున్నటువంటి వాడు. కాబట్టి అపవాదికి చోటియుకుడి అనేటువంటి మాటను పరిశుద్ధాత్మదేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క ఆత్మ హృదయాన్ని ఏలుతూ ఉంది కదా. ఒక మాటలో మనం గమనించగలిగితే, మన హృదయము ఎవరికి నిలయమో, సాతానికి నిలయమా, పరిశుద్ధాత్మకు నిలయమా? పిల్లలు గమనించండి, మన హృదయము దేనికి నిలయము? దేనికి నిలయము? గట్టిగా చెప్పాలా? పరిశుద్ధాత్మకు నిలయము. పరిశుద్ధాత్మకు నిలయమైనటువంటి హృదయాంతరంగంలో మోసగాడైనటువంటి సాతానికి అవకాశం ఇచ్చినప్పుడు, సాతాను యొక్క ఆలోచనలకి స్థావిచ్చినప్పుడు, ఆ యొక్క భార్యాభర్తల యొక్క జీవితము కానీ, కుటుంబపరమైనటువంటి జీవితము కానీ సాతానుకు అనుకూలమైనటువంటి మార్గములో నడిపించబడుతున్నటువంటి సమయంలో ఆ వ్యక్తులు, ఆ కుటుంబము దేవుని యొక్క ఉగ్రత చూడక మానరు అనేటువంటి మాటను తెలియపరచడానికి అననీయ సప్ఫీరా యొక్క జీవితాలు మనకు కనపడుతూ ఉన్నాయి. వీరు ప్రారంభంలో క్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించినటువంటి దంపతులే కదా. మంచి క్రైస్తవులుగా పిలువబడ్డారు కదా. సంఘములో మంచి విశ్వాసులుగా వీరు ఉన్నారు కదా. వీరు ప్రతి పరిశుద్ధ దినము, ప్రతి విశ్రాంతి దినము సంఘములో ఉన్నటువంటి విశ్వాసులతో కలిసి ఏక మనసు గలవారై, ఏకాత్మ కలిగినటువంటి వారై దేవుణ్ణి ఆరాధించేటువంటి అనుభవంలో వీరు ఉన్నారు కదా. కానీ ఎప్పుడైతే ధన సంబంధమైనటువంటి ఆలోచన వారి హృదయంలోనికి వచ్చిందో,
భార్యాభర్తల యొక్క హృదయాంతరంగంలో పొలము అమ్మగా వారు చూచినటువంటి ధనము వారి కనులకు ఇంపుగా కనపడడం ప్రారంభించిందో, ఆ యొక్క ధనమును తీసుకుని వెళ్ళి అపోస్తలుల పాదముల యొద్ద వారు ప్రారంభంలో పెట్టాలనుకున్నారు. పొలము అమ్మగా కదా, వారు పొలము అమ్మగా వచ్చినటువంటి ధనాన్ని తీసుకుని వెళ్ళి అపోస్తలుల యొక్క పాదముల యొద్ద పెట్టాలనుకున్నారు. పొలం అమ్మిన తర్వాత వచ్చినటువంటి ధనాన్ని చూచిన తర్వాత వారు అనుకున్నారు కదా, మొత్తము అపోస్తలుల పాదముల యొద్ద పెట్టడం ఎందుకు, సగము దాచుకొని సగము పేతురు పాదముల యొద్ద పెడదామని, అపోస్తలుల పాదముల యొద్ద పెడదామని సగము ఇంటిలో దాచుకొని సగము తీసుకుని వచ్చి పేతురు పాదముల యొద్ద పెట్టినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. వారిరువురే కలిసి నిర్ణయం తీసుకున్నారు. దేవుని వాక్యములో మనం గమనించగలిగితే అననీయ తన భార్య అయినటువంటి సప్పీరాకి తెలియకుండా నిర్ణయం తీసుకోలా. రెండోది, సప్పీరాకి తెలియకుండా అననీయ నిర్ణయం తీసుకోలా. అననీయ సప్పీరా వారిరువురు కూడా, భార్యాభర్తలు ఇరువురు కూడా కలిసే నిర్ణయం తీసుకున్నారు. వారు కలిసే ఆలోచన చేశారు. వారు కలిసే అబద్ధమాడటానికి ప్రయత్నం చేశారు కదా. నేటి దినాల్లో భర్త ఒక తప్పు చేస్తే దాని భార్య ప్రోత్సాహపరుస్తూ ఉంది. ఒకవేళ భార్యనే ఒక తప్పు చేస్తే భర్త ప్రోత్సాహపరుస్తూ ఉన్నాడు. వారు చేసినటువంటి తప్పులను సరిదిద్దుకోలేక ఒకరిని ఒకరు పరస్పరము కూడా ప్రోత్సాహపరుచుకొని ఇరువురు కలిసి అపాయకరమైనటువంటి స్థితిలోనికి వెళుతూ ఉన్నారు. ఉగ్రత కలిగించుకునేటువంటి స్థితిలోకి వెళుతూ ఉన్నారు. దేవుని శిక్షను అందుకునేటువంటి స్థితిలోనికి వెళుతూ ఉన్నారు. నేను అనుకున్నాను వాక్యాన్ని చదువుతూ ఉండగా, ఒకవేళ అననీయ యొక్క హృదయాంతరంగంలో సాతానుడు మనము పొలము అమ్ముతూ ఉన్నాము కదా, అమ్మగా వచ్చినటువంటి ధనాన్ని సగము దాచుకొని సగము అపోస్తలుల పాదముల యొద్ద పెడదామని మొదటిగా అననీయానే హృదయంలో ప్రేరేపణ కలిగినటువంటి వాడై తన భార్య అనేటువంటి సప్పీరతో అన్నప్పుడు వెంటనే భార్య కాదండి, మనము దేవుని సన్నిధిలో ఉన్నాము కదా, దేవుని ఆత్మలో నడిపించబడుతూ ఉన్నాము కదా, మనము దేవుణ్ణి మోసగిచ్చేటువంటి స్థితిలోనికి వెళ్ళకూడదు. మనము దేవునికి ఇస్తే దేవుడే మనకి ఇస్తాడు కదా, మనం అనుకున్నాము కదా, అనుకున్న దాని ప్రకారంగానే మనం ముందుకు వెళదామని తన భార్య తన భర్తతో అన్నట్లయితే భర్త ఆలోచన విధానంలో మార్పు వచ్చేదేమో, భర్త తన నిర్ణయాన్ని మార్చుకునేటువంటి వాడేమో, భర్త మరణము కాకుండా భార్య తప్పించుకునేదేమో. కానీ భర్త యొక్క ఆలోచనని భార్య ఏకీభవించింది. అననీయ హృదయంలో ఉన్నటువంటి ఆలోచన విధానం ఏదైతే ఉందో తన భార్య ఏకీభవించిన విధానమును బట్టి మొదటిగా అననీయ పేతురు భక్తుని యొద్దకు వెళ్ళి ఆ యొక్క ధనమును తీసుకుని వెళ్ళి పేతురు భక్తుని యొక్క పాదముల యొద్ద పెట్టినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పేతురు భక్తులలో ఉండి మాట్లాడడం ప్రారంభిస్తూ ఉన్నాడు. పరిశుద్ధ ఆత్మదేవుడు సమస్తాన్ని చూస్తూ ఉన్నాడు కదా. దేవుని మందిరంలో ఉన్నటువంటి ఆత్మ నీ హృదయంలో నివాసం ఉండగా నీ ఇంటిలో దేవుని యొక్క ఆత్మ ఉండదా కదా. ఈరోజు మన యొక్క హృదయాలు పరిశుద్ధాత్మకు నిలయాలి, అవునా కాదా? లేదు, నా హృదయము పరిశుద్ధాత్మకు నిలయం కాదండి, అంతగా నేను ఇంకా నా హృదయాన్ని పరిశుద్ధాత్మకు అనుగ్రహించలేదు, నా హృదయము ప్రస్తుతము సాతానుకు నిలయమైనటువంటి హృదయం అన్నటువంటి వారు ఎవరైనా ఉన్నారా? లేదు కదా. యేసుక్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించి దేవుని మందిరంలోనికి వచ్చిన ప్రతి వాడు కూడా తన దేహాన్ని తన హృదయాన్ని దేవునికి మహిమకరంగా మార్చుకున్నటువంటి వాడే. ఈరోజు నీవు నీ ఇంటిలో ఉండగా, లేదా నువ్వు నడుస్తూ ఉండగా, లేదా నువ్వు కూర్చొని ఉండగా, లేదా నువ్వు పండుకొని ఉండగా, లేదా నువ్వు పని చేయించు ఉండగా, లేదా నువ్వు ఉద్యోగం చేస్తూ ఉండగా, లేదా నువ్వు వ్యాపారం చేస్తూ ఉండగా నీ హృదయాంతరంగంలో కలుగుతున్నటువంటి పాపపు ఆలోచన, లేదా నీ హృదయాంతరంగంలో కలుగుతున్నటువంటి తప్పుడు ఆలోచన, నీ హృదయాంతరంగంలో కలుగుతున్నటువంటి దేవునికి విరుద్ధమైనటువంటి ఆలోచన పరిశుద్ధాత్మదేవుడు చూడకుండా మానతాడా? పరిశుద్ధాత్మదేవుడు దాన్ని పరిగణలోనికి తీసుకోకుండా ఉంచాడా? పరిశుద్ధాత్మదేవుడు నీ హృదయాంతరంగంలో ఉన్నటువంటి ఆలోచనకి తగినటువంటి రీతిలో ప్రతిఫలము ఇవ్వకుండా మానతాడా అంటే బైబిల్ గ్రంథంలో అననీయ సప్పీరా యొక్క జీవితాలు గుర్తు చేస్తూ ఉన్నాయి కదా. దేవుని యొక్క ఆత్మకు కనుమరుగైనటువంటిది ఏదీ కూడా భూలోకము లేదు. దేవుని యొక్క కనుదృష్టికి కానీ దేవుని యొక్క ఆత్మకు కానీ మరుగు చేయబడినటువంటిది ఏదీ కూడా లేదని పరిశుద్ధ గ్రంథంలో మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది పిల్లరా. అందుకే ఇక్కడ అంచాడు కదా, ఎప్పుడైతే అననీయ ధనమును తీసుకుని వచ్చి పేతురు పాదముల యొద్ద పెడుతూ ఉన్నాడో పరిశుద్ధాత్మదేవుడు పేతురులో నుండి మాట్లాడుతున్నటువంటి మాట, పరిశుద్ధ ఆత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను అంటాడు కదా. నువ్వు మంచి విశ్వాసవే కదా, బాగా వాక్యం చదువుతావు కదా, బాగా ప్రార్థన చేస్తావు కదా, దేవుని మందిరంలోకి చక్కగా వెళతావు కదా,
ఎందుకు నీ హృదయాంతరంగంలో సాతానుడు మరి నీ జీవితాన్ని పాడు చేయటానికి, నీ జీవితాన్ని పడద్రోయటానికి ఎందుకు నువ్వు సాతానికి అవకాశం ఇచ్చావు? అవకాశం ఇవ్వకుండా ఉంటే బాగుండేది కదా. పేతురు భక్తుడు అననీయతో మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు మంచి విశ్వాసిగా సంఘములకు వస్తూ ఉన్నావు, ఎందుకు ఈ ధన వ్యామోహముతో కూడినటువంటి ఆలోచన నీ హృదయాంతరంగంలో కలగటానికి సాతానికి నువ్వు అవకాశం ఇచ్చావు. ఈరోజు నువ్వు పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరుస్తూ ఉన్నావు. ఈరోజు నువ్వు దేవుని యొక్క ఆత్మను బాధపరుస్తూ ఉన్నావు. నీవు నమ్ముకున్నటువంటి దేవుని యొక్క హృదయాన్ని దుఃఖపడేటువంటి హృదయంగా మార్చేటువంటి స్థితిలో నువ్వు కనపడుతూ ఉన్నావు. కానీ దేవుని సంతోషపెట్టేటువంటి స్థితిలో ఈరోజు నీ జీవితం లేదని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆనాడు అననీయతో మాట్లాడినటువంటి మాటే ఈరోజు మనతో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆనాడు అననీయ దేవుని యొక్క ఆత్మను మోసగించడానికి ప్రయత్నం చేశాడు. ఆనాడు అననీయ అపోస్తలులను మోసము చేయడానికి ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో వారు పొందుకున్నటువంటి ఫలితం ఏమిటంటే మరణమే కదా. ఆ ప్రయత్నంలో వారు పొందుకున్నటువంటి ఫలితం ఏమిటంటే దేవుని యొక్క కోపము వారి మీద రగులుకున్నట్టే కదా అనేటువంటి మాటను ఈ వాక్య భాగంలో మనం గమనించగలుగుతూ ఉన్నాం. చూడండి, ఇక్కడ అంచడి కదా 4వ వచనంలో, అది నీ యొద్దనున్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు, దేవునితోనే అబద్ధం ఆడుతూ అని వానితో చెప్పిన. పిల్లలకి గమనించండి, సర్వము ఎరిగినటువంటి గొప్ప దేవుడు, సమస్తమును గ్రహించుచున్నటువంటి వాడు, ఆయన కనులకు మరుగయ్యున్నది ఏదీ లేదని జ్ఞాపకం చేసినటువంటి వాడు, హృదయ రహస్యములు బయలుపరుచుచున్నటువంటి వాడు. పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతూ పేతురు భక్తుని ద్వారా అననీయతో అంటూ ఉన్నాడు కదా, నువ్వు మనుషులతో కాదు అబద్ధమాడింది, నువ్వు దేవునితో అబద్ధమాడుతూ ఉన్నావు. నువ్వు మనుషులు కాదు మోసము చేస్తుంది, ఈరోజు దేవుని బిడ్డగా నువ్వు దేవుని మోసము చేస్తూ ఉన్నావు. ఈరోజు నువ్వు ఎవరిని వంచిస్తూ ఉన్నావు అంటే నీ పొరుగువాన్ని ఏదో మోసం చేస్తూ ఉన్నాను అనుకుంటూ ఉన్నావు. నీ రక్త సంబంధికును నువ్వు మోసం చేస్తూ ఉన్నాను అనుకుంటూ ఉన్నావు. నీ సహోదరును నువ్వు మోసం చేస్తూ ఉన్నాను అనుకుంటూ ఉన్నావు. కానీ అది కాదు. కానీ వాస్తవికమైనటువంటి ఆలోచన ఏమిటంటే దైవికమైనటువంటి కోణంలో మనము చూడగా నీవు దేవుని బిడ్డవై ఉండి, నీవు దేవుని కుమారునివై ఉండి, నీవు దేవుని కుమార్తెవై ఉండి నీవు ఎవరిని మోసము చేస్తూ ఉన్నావు అంటే నీవు దేవుణ్ణే మోసము చేస్తూ ఉన్నావు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి నువ్వు మోసగిస్తూ ఉన్నావు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నిజమే కదా. అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా. నీ యొద్ద ఉన్నప్పుడు అది నీదైనప్పుడు నీవు దేవునికి ఇస్తానని చెప్పి దేవునికి ఇవ్వకుండా, అంటే సగభాగం ఇచ్చి సగభాగమును ఉంచుకొని మొత్తము నేను ఎంతకే అమ్మితనని అబద్ధం ఆడితివి కదా. నిజం చెప్పినట్లయితే ప్రారంభంలోనే అననీయ, అయ్యా ఇదిగో నేను నా దగ్గర ఉన్నటువంటి పొలం అంతా అమ్మేశాను, ఇంత డబ్బు వచ్చింది, నాకు ఈ అవసరం ఉంది, కొంత నేను ఉంచుకున్నాను, కొంత తీసుకుని వచ్చానయ్యా, ఇదిగో నేను అమ్మగా సగభాగం మాత్రమే ఇస్తూ ఉన్నాను, ప్రారంభంలో మొత్తం ఇవ్వాలనుకున్నాను, ఇవ్వలేకపోయాను, సగభాగం మాత్రమే నేను ఇస్తున్నానని తాను నిజం ఒప్పుకున్నట్లయితే, యథార్థంగా తన తప్పును ఒప్పుకున్నట్లయితే, పేతురు భక్తునితో ఆ విషయము జ్ఞాపకం చేసినట్లయితే, పరిశుద్ధ ఆత్మదేవుడు ఆనాడు అననీయ యొక్క జీవితంలోనికి మరణాన్ని అనుమతించేటువంటి వాడు అనుమతించేటువంటి వాడు కాదు కదా. పేతురు భక్తుడు అబద్ధం ఆడుతూ ఉన్నాడు. నేను పొలం ఎంతకే అమ్మాను అంటూ ఉన్నాడు. నేను పొలం ఎంతకే అమ్మాను, నేను పొలం అమ్మగా వచ్చినటువంటి ధనం ఇంతే, ఈ ఆస్తి మాత్రమే నా దగ్గర ఉంది, ఈ సంపద మాత్రమే నా దగ్గర ఉంది, ఇక మిగిలినటువంటిది నా దగ్గర ఏమీ లేదనేటువంటి మాట అననీయ మాట్లాడుతూ ఉన్నాడు కదా. నేటి దినాల్లో చాలామంది ఇలాంటి ఆలోచన కలిగినటువంటి వారు ఉంటారు. నేటి దినాల్లో వారి దగ్గర ఏమున్నప్పటికీ కూడా లేదు అనేటువంటి మాటలు పలుకుతున్నటువంటి వారు ఎంతోమంది వచ్చారు. నేటి దినాల్లో వారి యొక్క జీవితాల్లో ఎంత సమృద్ధి ఉన్నప్పటికీ కూడా దేవుడు నన్ను ఎక్కడ ఆశీర్వదించాడు, ఏం సంపాదించాను, ఏమీ సంపాదించలేదు అనుకుంటారు. ఆ మాటలు పలికేటువంటి వారు చాలామంది వచ్చారు. దేవుడు మంచి ఉద్యోగం ఇచ్చినా, మంచి భవిష్యత్తునిచ్చినా, చక్కటి జీవితాలను ఇచ్చినా కానీ వారు లోకములో చాలా నిరాశతో కూడినటువంటి, నిస్పృహలతో కూడినటువంటి జీవితాన్ని కొనసాగించుకుంటూనే నా జీవితంలో నేనేముంది, ఏమీ లేదు అనేటువంటి మాటలు పలుకుతూ వచ్చారు. కానీ దేవుడు ఇంత సంతోషకరమైనటువంటి జీవితాన్ని మనకిచ్చి ఉండగా, మనకిచ్చినటువంటి జీవితంలో మనము దేవుని స్తుతించలేక, దేవుణ్ణి ఆరాధించలేక దుఃఖకరమైనటువంటి పరిస్థితుల్లోనికి ప్రస్తుత దినాల్లో ఉన్నటువంటి కుటుంబాలు వెళ్ళిపోతున్నటువంటి తరుణాన్ని వాక్యంలో గుర్తు చేస్తూ ఉన్నాడు.
అననీయ అబద్ధమాడాడు, ప్రాణము పోగొట్టుకున్నాడు. తర్వాత తన భార్య ఇంచుమించు 3 గంటల సమయానికి 7వ వచనంలో జ్ఞాపకం చేస్తాడు. ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరుగక లోపలికి వచ్చును. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా, నాతో చెప్పమని ఆమెను అడిగాను. అందుకామె అవును ఇంతకే అని చెప్పాను కదా. ప్రస్తుత దినాల్లో అబద్ధం ఆడేటువంటి క్రమంలో కూడా భర్త ఒక అబద్ధం ఆడితే భార్య చక్కగా ఆ యొక్క అబద్ధాన్ని అంటారుగా గోడ కట్టినట్టుగా అంటాడు. అనుమానము లేకుండా అంటాడు. ఏ విధమైనటువంటి అనుమానము లేకుండా చక్కగా ఆ అబద్ధాన్ని ఇంకొంచెముగా గోడగట్టి నిజముగా మార్చేయటం అన్నమాట. ఇక్కడ సప్పీరా వచ్చి తన భర్త ఆడినటువంటి అబద్ధాన్ని బలపరచడానికి, తన భర్త అబద్ధము చెప్పాడని దేవుని యొక్క ఆత్మచేత పేతురు భక్తుడు అననీయాకి జ్ఞాపకం చేసినప్పటికీ కూడా అతడు మరణమైపోయి సమాధి చేయబడినటువంటి సమయంలో దానిని తెలుసుకోలేనటువంటి భార్య అయినటువంటి సప్పీరా పేతురు భక్తుని దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నటువంటి మాట పేతురు చూన్నాడు కదా, అమ్మ ఇప్పుడు నువ్వన్నా నిజం చెప్పు, నీ భర్తను అడిగాను, నీ భర్త నిజం చెప్పలేదు, దేవుని ఆత్మ మోసం చేశాడు, అబద్ధం ఆడాడు, ప్రాణం పోగొట్టుకుని ఇదిగో సమాధిలో ఉన్నాడు, ఇప్పుడు నువ్వు మరలా నా దగ్గరికి వచ్చావు, పొలం ఇంతకే అమ్మావా అంటే ఆమె కూడా తడుముకోకుండా ఇంతకే అని అబద్ధం చెప్పేసింది. మీరు అనొచ్చు, చిన్న అబద్ధానికి ప్రాణం పోగొట్టుకోవాలా? చిన్న అబద్ధానికి దేవుడు ప్రాణం తీసేస్తాడండి కదా. ప్రస్తుత దినాల్లో ఉన్నటువంటి ఆలోచనలు ఎన్ని అబద్ధాలు ఆడి ఉంటామో కదా. నిజంగా మన జీవితాల్లో మనం ఒకసారి వెనుదిరిగి చూసుకున్నట్లయితే మనం ఆడినటువంటి అబద్ధాలకు ఎన్నిసార్లు ప్రాణాలు పోవాలో కదా, ఎన్నిసార్లు ప్రాణాలు పోవాలో. కానీ ఆనాడు క్రొత్త నిబంధన కాలంలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘాన్ని గమనించగలిగితే వారు ఆడింది ఒక్క అబద్ధమే. సంఘములో మనం గమనించగలిగితే అననీయ సప్పీరా వారిరువురు ఏకీభించి ఆడినటువంటి అబద్ధము ఒక్కటే. వారు క్రీస్తు యొక్క ఆత్మలో నడిపించబడుతున్నటువంటి క్రమములో వారు సంఘములోనికి వెళ్ళి అపోస్తుల పాదముల యొద్ద ధనమును పెట్టి వారు ఆ పేతురు భక్తునితో మాట్లాడుతున్నటువంటి క్రమంలో వారు అమ్మినటువంటి ఒకే అబద్ధం ఏమిటంటే, కొంత ధనమును దాచుకుని కొంత తీసుకొచ్చి ఇంతకే మేము పొలమును అమ్మాము అనేటువంటి ఒక్క అబద్ధము వారు ప్రాణము పోవటానికి కారణమైంది. సప్పీరా కూడా తన యొక్క యజమానుడైనటువంటి ఆ అననీయతో ఏకీభించి అబద్ధమాడిన మరుక్షణమే అక్కడ అంచాడు కదా. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభించుతురి? ఇదిగో నీ పెనిమిటిని పాతి పెట్టిన వారి పాదములు వాకిటినై ఉన్నవి, వారు నిన్నును మోసుకొని పోవుదురని ఆమెతో చెప్పెను. వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణము విడిచిన. పిల్లలు నిజమే కదా, ఆత్మీయంగా మరణమైపోయారు. ప్రస్తుత దినాల్లో ఉన్నటువంటి చాలామంది కుటుంబ జీవితాలు మనం గమనించగలిగితే ఆత్మీయమైనటువంటి మరణంలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు, అబద్ధాలు ఆడుతూ ఉన్నారు, మోసాలు చేస్తూ ఉన్నారు. లోకములు సజీవులుగా ఉండొచ్చేమో కానీ ఆత్మలో ప్రాణము లేనటువంటి వారిగా కనపడుతూ ఉన్నారు. ఆనాడు అననీయ సప్పీరా వెంటనే ప్రాణము పోయినటువంటి స్థితిలో కనపడ్డారు సంఘంలో. వారు అబద్ధమాడిన మరుక్షణము వారు సజీవులుగా కనపడలేదు, కానీ వారు ఆత్మీయమైనటువంటి మరణంలోనికి వెళ్ళి భౌతికపరమైనటువంటి మరణంలోనికి కూడా వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ క్రొత్త నిబంధన కాలంలో ప్రస్తుత దినాల్లో ఉన్నటువంటి క్రైస్తవ సంఘాల్లో మనం గమనించగలిగితే క్రీస్తును అంగీకరించినటువంటి బిడ్డలుగా కనపడుతూ ఉన్నారు, కానీ సాతాను బిడ్డలుగా బ్రతకడానికి ఇష్టపడుతూ ఉన్నారు. సత్యమైనటువంటి మార్గంలో నడవడానికి ఇష్టపడలేక అబద్ధికులుగా మోసగాళ్ళుగా లోకములో వారి జీవితాలను కొనసాగించుకుంటూ దేవుని బిడ్డలమైనటువంటి ఆలోచనలతో ముందుకు కొనసాగడానికి ఇష్టపడుతూ ఉన్నారు. వారు ఆత్మీయమైనటువంటి మరణమును కలిగినటువంటి వారు. ఆనాడు అననీయ సప్పీరా ఎలా భౌతికంగా మరణించారో ప్రస్తుత దినాల్లో ఉన్నటువంటి క్రైస్తవ జీవితాల్లో భర్తల యొక్క జీవితాల్లో గమనించగలిగితే భర్త తప్పు చేసినప్పుడు భార్య సరిదిద్దలేక, భర్త యొక్క తప్పును భార్య చెప్పలేక, దాన్ని తెలియపరచలేక, సరైనటువంటి మార్గంలోనికి నడిపించుకోలేక భర్తతో కలిసి భార్య కూడా అబద్ధమాడి ఆత్మీయమైనటువంటి మరణమును పొందుకోవడానికి కారకురాలు అవుతుంది.
ఒకవేళ భార్య తప్పు చేసినప్పుడు భర్త భార్యను సరిదిద్దుకోలేక, భార్య చేసినటువంటి తప్పు అని చెప్పలేక, భార్య చేసినటువంటి తప్పుతో తాను కూడా ఏకీభవించి అబద్ధమాడేటువంటి స్థితిలోనికి వెళ్ళి ఆత్మీయంగా తాను కూడా మరణించినటువంటి స్థితిలో కనపడుతూ ఉన్నాడు. ఆ దంపతులు ఇరువురు కూడా దేవుని బిడ్డలుగా కనపడినప్పటికీ కూడా మరణకరమైనటువంటి స్థితిలో వారి జీవితాన్ని నిలబెట్టుకున్నారు. ఇది క్రొత్త నిబంధన కాలంలో మొదటి సంఘములో జరిగినటువంటి మాట మనం గమనించగలుగుతూ ఉన్నాము కదా. పరిశుద్ధాత్మ దేవుని వారు మోసగించుటను బట్టి, దేవుని యొక్క ఆత్మ ఎదుట వారు అబద్ధమాడిన విధానమును బట్టి, దేవుని యొక్క ఆత్మను వారు శోధించిన విధానమును బట్టి వారు మరణించారు అనేటువంటి మాట జ్ఞాపకం చేయబడుతూ ఉంది. ఇంకొక విషయాన్ని మనం గమనించగలిగితే, వారు కలిసే కదా, వారు కలిసి, గమనించండి, వారు కలిసి యేసు ప్రభువుని స్వరక్షకునిగా అంగీకరించారు. వారు కలిసి సంఘములోనికి వచ్చారు. వారు కలిసి దేవుణ్ణి ఆరాధించారు. వారు కలిసి వారుకున్నటువంటి పొలమును అమ్మి పరిచర్యకు సహకరించాలని నిర్ణయం తీసుకున్నారు. వారు కలిసి కొంత ధనము వారి దగ్గర ఉంచుకొని కొంత ధనము అపోస్తుల పాదముల యొద్ద పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. వారు కలిసి అబద్ధమాడటానికి ఆలోచన కలిగి ఉన్నారు. నువ్వు ముందెళ్ళు, పేతురు భక్తుని యొక్క పాదముల యొద్ద ధనము పెట్టు, నేను మరలా కొద్ది సమయానికి వస్తాను, కొద్ది సమయానికి వచ్చిన తర్వాత ఏమీ ఎరగనటువంటి దానిగా ఒకవేళ పేతురు భక్తుడు అడిగితే ఇంతకే అమ్మావా అంటే ఇంతకే అమ్మానని చెబుతానని భార్య భర్తను ముందుకు పంపించి తర్వాత తాను కూడా వచ్చి అదే అబద్ధాన్ని మరలా పేతురు భక్తుని దగ్గర చెప్పడం ప్రారంభించింది. ఆ వచనాన్ని గమనించగలిగితే, తర్వాత వచనాన్ని మనం గమనించగలిగితే, పిల్లరా గమనించండి, 10వ వచన భాగములు అంటాడు కదా, వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణము విడిచెను. ఆ పడుచువారు లోపలికి వచ్చి ఆమె చనిపోయినది చూచి ఆమెను మోసుకుని పోయి ఆమె పెనిమిటి యొద్ద పాతి పెట్టిరి అంటాడు. పిల్లలు గమనించండి, వారు కలిసే సమాధి చేయబడ్డారు కదా. వారిద్దరూ కూడా ఒకే రోజు మరణించారు, ఒకే చోట ఆమె పెనిమిటి యొద్ద పాతి పెట్టిరి అనేటువంటి మాట జ్ఞాపకం చేయబడుతూ ఉంది. సాతానుకు చోటిస్తే దేవుని యొక్క వాక్యంలో ఈరోజు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను కదా, మీ యొక్క కుటుంబ జీవితాలలో, మీ దాంపత్య జీవితములలో మీరు భార్యాభర్తలుగా మీ జీవితాన్ని దేవునికి మహిమకరంగా కొనసాగించుకునేటువంటి క్రమంలో ఎక్కడైనా కానీ ఏ విధమైనటువంటి అపవాది సంబంధమైనటువంటి సాతాను యొక్క ఆలోచన మీ హృదయాల్లోనికి వస్తూ ఉండగా దాన్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయాలి, కానీ ఏకీభవించి అబద్ధాలు ఆడకూడదు. ఏకీభవించి దేవుని యొక్క ఆత్మను మోసగించడానికి ప్రయత్నం చేయకూడదు. ఏకీభవించి దేవునికి విరుద్ధంగా నడవడానికి ఇష్టపడకూడదు. ఒకవేళ మీరు నడిచారు అంటే ఆత్మీయంగా మీరు మరణించినటువంటి వారే, దేవుని సముఖము నుండి మీరు దూరం అయిపోయినటువంటి వారే, దేవుని బిడలుగా మీ జీవితాన్ని కొనసాగించుకోవడానికి అవకాశాన్ని కోల్పోయినటువంటి స్థితిలో మీ జీవితాలు కనపడుతూ ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒకరిని ఒకరు బుద్ధి చెప్పుకోవాలంటాడు, ఒకరిని ఒకరు హెచ్చరించుకోవాలంటాడు, ఒకరిని ఒకరు గద్దించుకోవాలంటాడు. ఒకరోజు మనము మన యొక్క జీవితాలలో మనము చేసేటువంటి పొరపాట్లనే మనము సరిదిద్దుకోలేకపోతే, మనలో ఉన్నటువంటి దేవునికి విరుద్ధమైనటువంటి ఆలోచన విధానాన్నే మనము సవరించుకోలేకపోతే, భార్య భర్తలుగా, తల్లి తండ్రిగా, యజమానుడు యజమానురాలుగా, సంఘములో ఉన్నటువంటి స్త్రీ పురుషులుగా ఈ యొక్క ఆలోచన గమనించగలిగితే నీవు నీ పిల్లలకి ఎలా బోధించగలుగుతావు? నీవు నీ పిల్లలకి ఏమి నేర్పగలుగుతావు? నీ పిల్లలను ఏ విధంగా సరైనటువంటి క్రమంలోనికి నీవు తీసుకుని వెళ్ళగలుగుతావు? అననీయ సప్పీరా అయితే మరణాన్ని చూచారు. దేవుని యొక్క వాక్యంలో జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాటల్లో ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో ఒక మాట మనం గమనించగలిగితే, పిల్లరా 4వ అధ్యాయము పరిశుద్ధుడైనటువంటి పౌలు భక్తుడు ఎఫెసీ సంఘానికి రాసినటువంటి మాటల్లో 4వ అధ్యాయము 27వ వచన భాగంలో ఒక చక్కటి మాట తెలియపరుస్తాడు. చదవండి అమ్మ చక్కటి మాట. అపవాదికి చోటియుకుడి, దొంగిలియవాడు ఇక మీదట దొంగిలియక అక్కర గలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలను. పిల్లలు గమనించండి, 27వ వచనం నుండి 32వ వచనం వరకు ఈ లేఖన భాగాన్ని మీరు చదవండి, ఒకసారి గమనించండి. చక్కటి మాటలు పౌలు భక్తుడు క్రైస్తవ సంఘానికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నీవు దేవుని ఆత్మలో బలపడటానికి అవసరమైనటువంటి ఆలోచన ఏమిటంటే, దేవుని యొక్క పరిశుద్ధాత్మను
దుఃఖపరచవద్దు అంటాడు. అంటే ఆ వాక్య భాగంలో 27వ వచనంలో అపవాదికి చోటు ఇయ్యకుడు అంటాడు, 30వ వచనంలో పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడు అంటాడు. చూడండి, గమనించండి, 27వ వచనంలో పౌలు భక్తుడు క్రైస్తవునికి జ్ఞాపకం చేసినటువంటి మాట ఏమిటంటే అపవాదికి చోటు ఇవ్వద్దు, సాతాను సంబంధమైనటువంటి ఆలోచన నీ హృదయంలోనికి రానివ్వద్దు. నీ హృదయాన్ని ఏ రీతిలోనైనా కానీ సాతానుడు పాడు చేయడానికి ప్రయత్నం చేసేటువంటి వాడే. ఒక్కసారి అపవాది సంబంధమైనటువంటి ఆలోచన నీ హృదయంలో కలిగిందంటే ద్వేషము రావచ్చు, కలహము రావచ్చు, మత్సరము రావచ్చు, క్రోధము రావచ్చు, అసూయ రావచ్చు, ద్వేషము, అనేకమైనటువంటి సాతాను సంబంధమైనటువంటి క్రియలు నీ హృదయాంతరంగంలో కలవచ్చు. సాతానుకు చోటిస్తే నీ హృదయము, నీ జీవితము పాపానికి అనుకూలంగా మారిపోతూ ఉంటుంది. నువ్వు అనుకోవచ్చు, నేను చిన్న తప్పే కదా అనే ఆలోచన నీకు రావచ్చు. ఒక వ్యక్తి యొక్క పతనానికి కారణము చిన్న తప్పే, పెద్ద తప్పు అవసరం లేదు. ఒక తెల్లటి పేపర్ ఉందనుకోండి పిల్లరా, ఒక తెల్లటి కాగితం మీద మధ్యలో ఒక ఇంకు పెన్నుతో నల్లటి చుక్క పెట్టామనుకోండి, చాలు ఆ తెల్లటి పేపర్లో ఆ యొక్క నల్ల చిన్న చుక్క చాలు దానిలో ఉన్నటువంటి తెల్లదనము పోగొట్టుకోవడానికి. ఆ ఒక్క నల్ల చుక్క చాలు ఆ తెల్ల పేపర్లో ఉన్నటువంటి తెల్లదనాన్ని ఏలెత్తి చూపించడానికి లేదా మలినమైపోయినటువంటి స్థితిని కనపరచడానికి ఆ చిన్న నల్ల చుక్క చాలు అంటాడు కదా. తెల్ల పేపర్ మధ్యలో నల్ల చుక్కుంటే నల్ల చుక్క ఆ తెల్లదనాన్ని ఏ విధంగా మలినంగా కనపరుస్తూ ఉంటుందో, ఈరోజు నువ్వు అనుకోవచ్చు కదా, చిన్న తప్పే కదా, చిన్న అబద్ధమే కదా, చిన్న మోసమే కదా, చిన్న పొరపాటే కదా. నీ జీవితంలో నీవు పడిపోవడానికి చిన్న తప్పే చాలు, సాతానుడు దాని ద్వారా నీ జీవితాన్ని మరణంలో నిలబెట్టబోతూ ఉన్నాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుతూ ఉన్నాడు. అయ్యో, నా కుమారుని కొరకు నేను ప్రాణం పెడితే, నా కుమార్తె కొరకు నేను ప్రాణం పెడితే, నా బిడ్డలైనటువంటి వారిని నా సన్నిధానంలో పరిశుద్ధంగా నిలబెట్టుకోవడానికి అనుదినము కూడా నేను నా బిడ్డలతో మాట్లాడుతూ ఉంటే, నా మాట కన్నా అపవాది సంబంధమైనటువంటి మాటకి నా బిడ్డలు విలువిచ్చారని పరిశుద్ధాత్మదేవుడు దుఃఖపడుతూ ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో జ్ఞాపకం చేయబడుతూ ఉంది. ఈరోజు నీవు దేవుని చిత్తానికి లోబడకపోతే, ఈరోజు నువ్వు దేవుని మార్గంలో నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ భార్యను, నీ పిల్లలను ఒక యజమానుడిగా నీవు నడిపించుకోలేకపోతే, ఒక యజమానురాలుగా నీ భర్తను, నీ పిల్లలను దేవుని సన్నిధిలో నీవు నిలబెట్టుకోవడానికి అహర్నిశలు కూడా శ్రమించలేనటువంటి స్థితిలో నీవు ఉన్నట్లయితే ఈరోజు నీవు బాధపడుతూ ఉన్నావు. అదే సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు కూడా, అయ్యో నా బిడ్డలు నా ఎదురు నుండి తొలగిపోతూ ఉన్నారే, అయ్యో నా బిడ్డలు నన్ను ఆరాధించేటువంటి అనుభవంలో లేకుండా పోతూ ఉన్నారే, అయ్యో నా బిడ్డలైనటువంటి వారి యొక్క స్తుతుల మీద నేను ఆసీనులై ఉండాలనుకుంటూ ఉన్నానే, నా బిడ్డలు నా సన్నిధిలో నన్ను స్తుతించడానికి రాలేకపోతూ ఉన్నారే, వారి యొక్క చేతులు నా తట్టు ఎత్తలేకపోతూ ఉన్నారే, వారు స్వరములు విప్పి నన్ను స్తుతించలేకపోతూ ఉన్నారే, వారు కనులెత్తి నా వైపు చూచి అర్జించలేనటువంటి స్థితిలో కనపడుతూ ఉన్నారని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుతూ ఉన్నాడు నీ గురించి. నువ్వు అనుకుంటూ ఉన్నావు కదా, ఏదో ఒక సమయంలో వెళ్ళి కనపడొచ్చులు అనుకుంటూ ఉన్నావు. తప్పదే, నీ ఆలోచన విధానమే తప్పదే. పరిశుద్ధ ఆత్మదేవుడు దేవుని సముఖంలోనికి నిన్ను రమ్మని పిలుస్తూ ఉండగా, ఆయన సన్నిధిలో ఆరాధించేటువంటి అనుభవంలో నీ జీవితం ఉండాలని పరిశుద్ధాత్మదేవుడు కోరుతూ ఉండగా, నీ ఆలోచన విధానము భూ సంబంధమైనదిగా కనపడుతూ ఉంది. వ్యక్తిగతమైనటువంటి ఆలోచనలకే నీ యొక్క ఆలోచన విధానం ప్రాధాన్యత ఇస్తూ ఉన్నది, కానీ దైవ సంబంధమైనటువంటి కార్యమునకు నీ హృదయాంతరంగంలో చోటు లేదు అనేటువంటి మాటని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటాడు కదా, అపవాదికి చోటు ఇక్కడే, దొంగిలు వాడు ఇక మీద దొంగలక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయమని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. నిజమే పిల్లరా, ఈరోజు మేలు చేసేటువంటి హృదయం నీ యొక్క హృదయంలో లేకపోతే నీవు దేవుని యొక్క ఆత్మను దుఃఖపరుస్తూ ఉన్నావు. నీ సహోదరుని కాదు, నీ సహోదరిని కాదు, నీ పిల్లల్ని కాదు, నీ భార్యని కాదు, నీ భర్తని కాదు, ఈరోజు నువ్వు ఎవరిని బాధపెడుతూ ఉన్నావు అంటే దేవుని బాధపెడుతూ ఉన్నావు, దేవుని ఆత్మను బాధపెడుతూ ఉన్నావు. నువ్వు అనుకోవచ్చు, నేను నా పొరుగు వాడిని కదా ఇబ్బంది పెట్టింది అనుకోవచ్చు, నేను నా సహోదరుని కదా నేను ఇబ్బంది పెట్టింది అనుకోవచ్చు, నువ్వు అనుకోవచ్చు నేను నా యొక్క భార్యనో భర్తనో పిల్లలను పొరుగువారునో ఎవరో ఒకరు నేను ఇబ్బంది పెట్టాను నువ్వు అనుకోవచ్చు. కానీ దేవుని ఆత్మ నేను బాధ పెడుతూ ఉన్నా అనేటువంటి ఆలోచన నువ్వు మనసులోనికి తీసుకోలేకపోతూ ఉన్నావు. ఒక్కసారి ఆ ఆలోచన నీ మనసులోనికి వస్తే ఇంకెప్పుడూ కూడా ఇతరులను బాధ పెట్టేటువంటి ఆలోచన నీకు రాదు. ఇంకెప్పుడూ కూడా ఇతరులను బాధ పెట్టేటువంటి ఆలోచన నీకు రాదు.
ఇంకెప్పుడు కూడా లోక సంబంధమైనటువంటి జీవితాన్ని జీవించడానికి ఇంకెన్నడూ కూడా నువ్వు ఇష్టపడవు. కానీ ఆలోచన నీ హృదయంలో రావాలని దేవుని యొక్క వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాటల్లో ఇంకొక మాట నేను మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. పాత నిబంధన కాలంలో కూడా ఒక చిన్న అబద్ధముతో కూడినటువంటి జీవిత ప్రయాణంలో వారు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులను గురించి యెషయా భక్తుడు చాలా చక్కగా జ్ఞాపకం చేస్తాడు. యెషయా గ్రంథము 63వ అధ్యాయం ఒకసారి తీయండమ్మ గబగబా దేవుని యొక్క వాక్య. యెషయా గ్రంథము 63వ అధ్యాయము. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ మధ్య కాలంలో దేవుని మందిరంలోనికి వచ్చేటువంటి సమయంలో ఒట్టు చేతులతో రావటం అనేది సర్వసాధారణం అయిపోయింది కదా. పరిశుద్ధ గ్రంథమును చేతపట్టుకుని రాలేనటువంటి చేతులు ఎన్నో ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథమును చేతపట్టుకొని దేవుని మందిరంలో దేవుని యొక్క వాక్యాన్ని తెరిచి చూడలేనటువంటి వారు, చదవలేనటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. ఒకసారి యెషయా గ్రంథము 63వ అధ్యాయము 8వ వచన భాగాన్ని మనం చదువుదాం. చదవండి అమ్మ ఒకసారి. వారు నా జనులనియు అబద్ధములాడనేరని పిల్లలనియు అనుకొని ఆయన వారికి రక్షకుడాయను. వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను. ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించెను. పూర్వ దినములన్నిటిను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చెను. అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింప చేయగా ఆయన వారికి విరోధి ఆయను. తానే వారితో యుద్ధము చేసిన. పిల్లలు గమనించండి, దేవుని యొక్క వాక్యంలో బహు స్పష్టంగా జ్ఞాపకం చేసినటువంటి మాటలు, ప్రవక్త చేత దేవుని యొక్క ఆత్మ వ్రాయించినటువంటి మాటలు. వారు నా జనులనియు అబద్ధములాడనేరని పిల్లలనియు అనుకొని ఆయన వారికి రక్షకుడు ఆయన అంటాడు కదా. ప్రస్తుత దినాల్లో ఉన్నటువంటి జీవితాన్ని ఆనాటి దినాల్లో ఉన్నటువంటి వాక్యంతో కంపారిజన్ చేసుకుంటే దేవుని యొక్క ఆత్మ అంటూ ఉన్నటువంటి మాట, నా పిల్లలు ఎన్నడూ కూడా అబద్ధం ఆడరు. నా పిల్లలైనటువంటి వారు ఎప్పుడూ కూడా సత్యవంతులు, యథార్థవంతులని ఆత్మ అనుకునేటువంటి క్రమంలో అబద్ధం ఆడరు అనే ఆలోచన దేవుని యొక్క ఆత్మ సాక్ష్యం ఇవ్వటానికి సిద్ధపడుతున్నటువంటి క్రమంలో పిల్లలు పదే పదే అబద్ధములు ఆడటం ప్రారంభించారు. చిన్నప్పుడు చిన్న పిల్లలు చిన్న అబద్ధాలు ఆడితే మనకు సంతోషం వేస్తుంది, ముచ్చటేస్తుంది కదా. తల్లిదండ్రులు మనము గమనించగలుగుతూ ఉంటాం. చిన్న పిల్లలు చాక్లెట్ కోసమో లేదా దేనికోసమో వారి దగ్గర దాచుకొని తీలేదనో లేదంటే దాచుకొని ఏదో ఒక రీతిలో చిన్న అబద్ధాలు ఆడారనుకోండి, అవి చిన్నప్పుడు సంతోషం అనిపిస్తుంది, మనకు నవ్వును తెప్పిస్తుంది. వారిని చూసి నవ్వుకుంటాం, సంతోషపడుతూ వచ్చాం. కానీ అదే పెద్ద అయిన తర్వాత అదే పిల్లవాడు, అదే పిల్ల అదే అబద్ధపు ఆలోచన విధానాన్ని ఒక పెద్ద వయసులోనికి వచ్చిన తర్వాత, ఒక యవ్వన వయసులోనికి వచ్చిన తర్వాత, లేదా ఒక ఉన్నతమైనటువంటి స్థితిగతుల్లోనికి వచ్చిన తర్వాత అదే అబద్ధాన్ని చిన్న పిల్లలుగా ఉన్నటువంటి అబద్ధాలను కొనసాగిస్తూ వాటిని పదే పదే చేయటం ప్రారంభిస్తే బాధ కలుగుతుంది. చిన్నప్పుడు అబద్ధం ఆడినప్పుడు నవ్వుకున్నామే, చిన్నప్పుడు అబద్ధం ఆడినప్పుడు సంతోషించామే, చిన్నప్పుడు అబద్ధం ఆడినప్పుడు దాన్ని పెద్దగా పట్టించుకోలేదే, చిన్నప్పుడు అబద్ధం ఆడుతూ ఉండగా మరి దాన్ని పెద్దగా మనము ఖండించినటువంటి స్థితిలో కనపడ్డామే. పెద్దయిన తరువాత అదే అబద్ధాన్ని మోసుకొని వెళుతున్నటువంటి సమయంలో, అదే అబద్ధాన్ని ఆధారం చేసుకునేటువంటి బ్రతుకుతున్నటువంటి క్రమంలో దుఃఖము కలగట్లేదా? వేదన కలగట్లేదా? బాధ కలగట్లేదా? చింత కలగట్లేదా అంటే భరించలేనటువంటి వేదన తల్లిదండ్రుల యొక్క హృదయాల్లో కనపడుతూ ఉంది. పిల్లలు ఆడేటువంటి అబద్ధాలకు, పిల్లలు చేసేటువంటి మోసాలకు, వారు తప్పిపోయినటువంటి మార్గాల్లో తిరిగి రాలేనటువంటి స్థితిలో కనపడుతూ ఉండగా బయటికి చెప్పుకోలేనటువంటి రీతిలో తల్లి యొక్క హృదయము, తండ్రి యొక్క హృదయము వేదన పడుతున్నటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. యవ్వన బిడ్డల యొక్క జీవితాల్లో జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఇదే. ఈరోజు నీ తండ్రి నీకు చెప్పలేకపోవచ్చేమో, నీ తల్లి నిన్ను గద్దించలేకపోవచ్చేమో,
నీ తల్లి నీ హృదయాంతరంగంలో నీవు కలిగి ఉన్నటువంటి దేవునికి విరుద్ధమైనటువంటి ఆలోచన విధానాన్ని సరిదిద్దలేక మదన పడుతున్నటువంటి ఆలోచన నిజమే కదా. చాలామంది తల్లిదండ్రులు పిల్లల యొక్క ఆలోచన విధానాన్ని సరిదిద్దుకోలేక మదన పడుతూ ఉన్నారు, వేదన పడుతూ ఉన్నారు, దుఃఖపడుతూ ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా అదే జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు పిల్లరా. యెషయా గ్రంథము మనం చదివినటువంటి 63వ అధ్యాయం 8వ వచనంలో, వారు నా జనులనియు అబద్ధములాడనేరని పిల్లలనియు అనుకొని ఆయన వారికి రక్షకుడు ఆయన అంటాడు కదా. ఆయన వారి కొరకు ప్రాణం పెట్టాడు. నా పిల్లలు ఒక్కసారి పాపము నుండి బయటకు వస్తే, నా పిల్లలు ఒక్కసారి పాపము నుండి తప్పించబడి పరిశుద్ధులుగా జీవించడానికి, మంచి మార్గంలోనికి నడిపించబడటానికి నేను నా పిల్లల కొరకు బాధపడి, నా పిల్లల కొరకు శ్రమపడి, నా పిల్లల కొరకు ప్రాణం పెట్టి వారిని మంచి నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, యథార్థవంతులుగా నడిపించుకోవడానికి, అబద్ధమాడనటువంటి జనాంగముగా నా బిడ్డలను తయారు చేసుకోవడానికి నేను నా పిల్లల కొరకు బాధపడి, శ్రమపడి, వేదన పడి వారి నిమిత్తము ప్రాణం పెట్టి పరిశుద్ధమైనటువంటి మార్గంలోనికి తీసుకుని వస్తే, నా పిల్లలు అబద్ధం ఆడరని నేను అనుకున్నాను, కానీ వారు అబద్ధాన్ని ఆధారము చేసుకుని బ్రతకడం ప్రారంభించారు. వారు మోసము చేయరని నేను అనుకున్నాను, కానీ వారు మోసము చేయటమే అది మోసము చేసి బ్రతకడానికి వారు ఇష్టపడ్డారు. యెషయా గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటలు ఇదే కదా. గ్రద్ద తన యొక్క పిల్లలను ఏ విధంగా రెక్కల మీద మోసుకొని మరి తీసుకుని వెళుతూ ఉందో, ఇశ్రాయేలు యొక్క జీవితాలను ఐగుప్తు దేశంలో నుండి కనాను దేశంలోనికి దేవుడు నడిపించేటువంటి సమయంలో పక్షి రెక్కల మీదగా మోసుకొని పోయినట్లుగా దేవుడు తన యొక్క భుజ స్కందముల మీద ఇశ్రాయేలు యొక్క సర్వ సమూహాన్ని పరిశుద్ధమైనటువంటి మార్గంలోనికి తీసుకుని వస్తూ ఉండగా వారు సనుగుతూ ఉన్నారు, వారు గొనుగుతూ ఉన్నారు, వారు అబద్ధములాడుతూ ఉన్నారు, మోసము చేస్తూ ఉన్నారు. లోక ఆశలకు అనుకూలమైనటువంటి జీవితాన్ని జీవించడానికి ఇష్టపడుతూ ఉండగా పరిశుద్ధ ఆత్మదేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. పరిశుద్ధ ఆత్మదేవుని యొక్క ఆలోచన విధానం ఏమిటంటే, ఇక్కడ అంటాడు కదా 10వ వచనంలో, అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధ ఆత్మను దుఃఖింప చేయగా ఆయన వారికి విరోధి ఆయను. దేవుని యొక్క ఆత్మ బహుస్పష్టంగా జ్ఞాపకం చేసినటువంటి ఆత్మ ప్రస్తుతము మనమందరము కూడా గమనించగలుగుతూ ఉన్నాం, నిశ్చితంగా పరిశీలించగలుగుతూ ఉన్నాం. అమెరికా సంయుక్త రాష్ట్రాలలో లాస్ ఏంజల్స్లో గడిచిన దినాల్లో కలిగినటువంటి పరిణామం అందరూ కూడా ఈ మధ్య కాలంలో అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. యూట్యూబ్లో సంచారము చేస్తూ ఉంది, ఫోనుల్లో వాట్సాప్ గ్రూపుల్లో అందరూ కూడా దానికి సంబంధించినటువంటి సమాచారం ఇస్తూ ఉన్నారు. లాస్ ఏంజల్స్ ప్రాంతంలో మరి సుమారు జనవరి మాసము ఈ నెలలో 5-6 తారీఖుల్లో అనుకుంటాం, మైబీ 4-5 తారీఖుల్లోనే మరి అక్కడ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించినటువంటి హాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్ద పెద్ద ధనవంతులందరూ కూడా కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని వారందరూ కూడా సంతోషిస్తున్నటువంటి సమయంలో వారందరూ కూడా వారి యొక్క ఘనతను చాటుకునేటువంటి క్రమంలో పిల్లరా ఎవరికి వారి యొక్క గొప్పతనాన్ని చాటుకుంటూ ఉన్నారు. ఆ సమయంలో మనమందరం ఎరిగినటువంటి వారమే కదా. సృష్టికర్త అయినటువంటి దేవునికి వారు ఇచ్చినటువంటి మార్కులు ఏమిటంటే 0 అనేటువంటి మాట వినపడుతూ ఉంది. వారు ఏమి సాధించిన వారి గొప్పతనమే, వారి కీర్తి అంటారు, వారి ఘనత అంటారు, వారి యొక్క జ్ఞానం అంటున్నారు, వారి పేరు అంటూ ఉన్నారు, ప్రఖ్యాత అంటూ ఉన్నారు. వారు ఆ స్థితిగతుల్లో ఉండటానికి గల కారణం ఏమిటంటే వారి గొప్పతనం అనుకుంటూ ఉన్నారు. దేవుడు ఏమీ లేదు, దేవుడు నథింగ్. మా ముందు దేవుడు ఎంత, మాకున్నటువంటి ధనం ముందు దేవుడు ఎంత, మాకున్నటువంటి జ్ఞానం ముందు దేవుడు ఎంత, మాకున్నటువంటి బలము ముందు దేవుడు ఎంత, మాకున్నటువంటి శక్తి సామర్థ్యాల ముందు దేవుడు ఎంత. దేవుడు నథింగ్, జీరో కదా. మనిషి ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటే, ఏ దేవుని చేత అయితే దీవించబడ్డాడో, ఏ దేవుని చేత అయితే ఆశీర్వదించబడుతూ ఉన్నాడో, ఏ దేవుని చేత అయితే సుఖించబడేటువంటి స్థితిలో బ్రతుకుతూ ఉన్నాడో ఆ దేవుణ్ణి ఎలా చూస్తూ ఉన్నాడు అంటే, దేవుడెంత, నా ఆలోచన ముందు దేవుడెంత, నా శక్తి ముందు దేవుడెంత, నా బలం ముందు దేవుడెంత, నా పరాక్రమం ముందు దేవుడెంత విర్రవీగుతున్నటువంటి మానవ జీవితము లోకంలో కనపడుతూ ఉంది. గర్వముతో కొట్టుమిట్టాడుతున్నటువంటి మానవ జీవితము లోకంలో కనపడుతూ ఉంది. భయంకరమైనటువంటి తిరుగుబాటుతో కూడినటువంటి మానవ జీవితము లోకములో కనపడుతూ ఉంది. ఆ జీవితం ఎక్కడో లేదు, సంఘములో కూడా కనపడుతూ ఉంది. తిరుగుబాటు చేసేటువంటి జీవితము. దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడే. జరిగిన 4-5 దినములకు భయంకరమైనటువంటి ఆ వైల్డ్ ఫైర్, ఆర్పలేనటువంటి అగ్ని,
ఆర్పలేనటువంటి అగ్ని. లాస్ ఏంజల్స్ పట్టణము, మరి కాలిఫోర్నియా పట్టణాలన్నింటినీ కూడా దహించి వేస్తూ ఉన్నటువంటి క్రమంలో కొన్ని వేల ఎకరాలు, లక్షల ఎకరాలు కూడా స్థలమంతయు, ఇళ్ళంతయు, నివాసములన్నీ కూడా బూడిద పాలవుతున్నటువంటి సమయంలో ఒక్కడన్నా ఆర్పగలుగుతూ ఉన్నాడా? ఎన్ని ప్రయత్నములు చేసినా కానీ అది వారికి సాధ్యమవుతుందా? సుమారు 13-14 దినముల నుంచి కారు చిచ్చు రగులుతూ ఉన్నటువంటి సమయంలో భయంకరమైనటువంటి గాలి, సుడిగాలులతో మంటలు మండుతూ వారి నివాసం ఉన్నటువంటి పెద్ద పెద్ద బంగ్లాలు, విలాసవంతమైనటువంటి బంగ్లాలు, కార్లు కదా టీవీల్లో మనం చూస్తూ ఉన్నాం పిల్లరా. కట్టుబట్టలతో కూడా సమూహముగా సమస్తము కూడా అగ్ని చేత కాల్చివేయబడుతున్నటువంటి తరుణము కనపడుతూ ఉంది. దేవునికి కోపం వస్తే, దేవుని మీద తిరుగుబాటు చేసినటువంటి బిడ్డల యొక్క జీవితాలను దేవుడు కాల్చివేయాలనే ఆలోచన కలిగి ఉంటే మన కనుల ముందు చాలా దేశములు కనపడుతూ ఉన్నాయి కదా, మన కనుల ముందు చాలా పట్టణములు కనపడుతూ ఉన్నాయి కదా. మన ఆలోచనలకి దేవుడు ఎన్నో ఆలోచనలు రేకెత్తిస్తూ ఉన్నాడు కదా. చూడండి, బైబిల్ గ్రంథంలో నేను జ్ఞాపకం చేస్తున్నటువంటి మాటలో ప్రాముఖ్యమైనటువంటి మాట, ఇప్పుడు మనం చదివినటువంటి మాటకి ఇంకొక మాట నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మను ఆయనను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖము చేయగా ఆయన వారికి విరోధి ఆయను, తానే వారితో యుద్ధము చేసిన అంటాడు కదా. ఆయన యుద్ధము చేయడం ప్రారంభిస్తే దేవునితో యుద్ధము చేయడానికి ఏ నరుడైనా నిలబడగలుగుతాడా? బైబిల్ గ్రంథంలో ఇంకొక వచనాన్ని నేను మీకు గుర్తు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. కీర్తనల గ్రంథము 11వ సంకీర్తన 6వ వచనము. కీర్తనల గ్రంథము 11వ సంకీర్తన 6వ వచనం అంటాడు కదా, దుష్టుల మీద ఆయన ఉరులు కురిపించును, అగ్ని గంధకములను వడగాలియు వారికి పానీయ భాగముగా నచ్చాడు కదా. దుష్టుల మీద ఆయన ఆ ఉరులు కురిపించినట్టు, ఆయన కోపము దేవునికి విరోధులైనటువంటి వారి మీద, దేవుణ్ణి నిర్లక్ష్యం చేసినటువంటి వారి మీద, దుష్ట సాంగత్యము కలిగినటువంటి వారి మీద దేవుడు కోపముతో ఆయన మరి రౌద్రము కలిగినటువంటి వాడిగా తన కోపాన్ని ప్రదర్శించేటువంటి వాడిగా కనపడుతూ ఉన్నాడు. అదే సమయంలో అగ్ని గంధకములను వడగాలి వారికి పానీయ భాగములుగా దేవుడు మార్చేస్తాడంట. ఆయన కోపం ఎలాంటిదంటే అగ్ని వలె దిగి వస్తుంది అంటాడు. అగ్ని వలె, దహించు అగ్ని వలె ఆయన వారి మీద విరుచుకు పడతాడు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తాడు. ఈ కీర్తనల గ్రంథంలో ఈ మాట వ్రాయబడుతూ ఉంది. యెషయా గ్రంథము 29వ అధ్యాయం కూడా చూడండి పిల్లరా. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 6వ వచన భాగంలో కూడా తెలియపరుస్తాడు. మనం గమనించగలిగితే 29వ అధ్యాయము, యెషయా గ్రంథం 29వ అధ్యాయం 6వ వచనము, ఉరుముతోను భూకంపముతోను మహాశబ్దముతోను సుడిగాలి తుఫానులతోను దహించు అగ్ని జ్వాలలతోను సైన్యములకు అధిపతి యెహోవా దాన్ని శిక్షించును కదా. ప్రస్తుత దేశం ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఇదే కదా. అమెరికా దేశంలో అక్కడ వారు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు ఇదే కదా. అది ఒక అగ్రరాజ్యమైనప్పటికీ కూడా దేవుని కోపాన్ని చూచేటువంటి పరిస్థితి బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి ఈ వచనాన్ని గమనించగలిగితే, ఉరుముతోనూ భూకంపముతోనూ మహాశబ్దముతోనూ సుడిగాలి తుఫానులతోనూ దహించు అగ్ని జ్వాలలతోనూ సైన్యములకు అధిపతి యెహోవా దాన్ని శిక్షించక మానడు, దాన్ని శిక్షిస్తాడు. ఏ దేశమైతే దేవునికి విరోధంగా ఉంటుందో, ఏ పట్టణమైతే దేవునికి విరోధంగా మార్చబడుతూ ఉందో, ఏ క్రైస్తవ సంఘం అయితే దేవునికి విరోధంగా ఉంటుందో, ఏ క్రైస్తవ కుటుంబం అయితే దేవునికి విరోధంగా ఉంటుందో, ఏ క్రైస్తవుడైతే దేవునికి విరోధంగా నిలబడతాడో అగ్ని చేత దహించవేయబడేటువంటి స్థితిలో తన జీవితం ఉంటుంది. బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి మాటలే జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అననీయ సప్పీరా అబద్ధమాడారు, దేవుని యొక్క ఆత్మను మోసగించారు, వారు మరణాన్ని చూచారు. యేసు ప్రభువారితో 3.5 సంవత్సరాలు శిష్యుడిగా, యేసు ప్రభువారి యొక్క పరిచర్యలో పాలిభాగస్తుడిగా ముందుకు కొనసాగినటువంటి ఇస్కరియోతు యోధా యొక్క జీవితాన్ని మనం గమనించగలిగితే పిల్లరా, అతడు ఒక దొంగగా ప్రభు దగ్గర నడవటము ప్రారంభించాడు. యేసు ప్రభువారి శిష్యుల్లో ఒకడిగా చేరినటువంటి వాడు, మోసపూరితమైనటువంటి హృదయం కలిగినటువంటి వాడు, దొంగ యొక్క స్వభావం కలిగినటువంటి వాడు. అతడు ప్రభుతో నడిచినప్పటికీ కూడా, ప్రభుతో సహవాసము చేసినప్పటికీ కూడా, ప్రభు యొక్క బలలో అతడు చెయ్యి పెట్టినటువంటి వాడిగా కనపడినప్పటికీ కూడా అతడు సాతానుకు చోటిచ్చాడు. లూకాసు వార్తలో చక్కగా ఈ మాట మనకి కనపడుతుంది. లూకాసు వార్త 23వ అధ్యాయము 3వ వచనాన్ని మనం గమనించగలిగితే, ఇస్కరియోతు యోధా యొక్క హృదయంలో సాతాను ప్రవేశించిన గనుక అంటాడు. ఇస్కరియోతు యోధా యొక్క హృదయంలో సాతాను ప్రవేశించింది.
ప్రవేశించడానికి అతడు అవకాశం ఇచ్చాడు. ఎందుకు అవకాశం ఇచ్చాడు అంటే అతడు లోకానుసారమైనటువంటి వ్యక్తిగా ప్రభు దగ్గర జీవించాడు, కానీ పరలోక రాజ్యం కొరకు అతడు ప్రభు దగ్గర జీవించడానికి ఇష్టపడలేదు. 3.5 సంవత్సరాలు ప్రభు మాటలు విన్నాడు. 3.5 సంవత్సరాలు యేసు ప్రభువారు చేసినటువంటి అద్భుతాలు చూశాడు. 3.5 సంవత్సరాలు యేసు ప్రభువారు చేసినటువంటి స్వస్థతలు కనులారా వీక్షించాడు. ఆయన అద్భుతమైనటువంటి మాటలు వినినప్పటికీ, స్వస్థతలు చూచినప్పటికీ కూడా యేసు ప్రభువారు అప్పగించబడటానికి ముందటి రాత్రికాల సమయంలో ఆయన రొచ్చును ద్రాక్షారసమును అందించేటువంటి క్రమములో కూడా దానిలో కూడా అతడు పాల్గొన్నాడు కదా. లూకాసు వార్తలో ఆ మాట గుర్తు చేస్తాను చూడండి. లూకాసు వార్త 23వ అధ్యాయము ఒకసారి 3-4 వచనాలు గమనించండి. పిలాతు నీవు యూదుల రాజువా అని ఆయన అడుగగా, లూకాసు వార్త 22వ అధ్యాయం అంతటా ఒక్క నిమిషం ఆగండి అమ్మా. అదే 22వ అధ్యాయం 3వ వచనం. 22వ అధ్యాయం. అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యూదాలో సాతాను ప్రవేశించెను. గనుక వాడు వెళ్ళి ఆయనను వారికి ఎలాగో అప్పగించవచ్చును దానిని గూర్చి ప్రధాన యాజకులతోనూ అధిపతులతోనూ మాట్లాడాను. అందుకు వారు సంతోషించి వానికి ద్రవ్యమియ సమ్మతించిరి. వాడు అందుకు ఒప్పుకొని జన సమూహము లేనప్పుడు ఆయనను వారికి అప్పగించుటకు తగిన సమయము వెతుకుచుండెను. పిల్లలు గమనించండి. 21వ వచనం కూడా గమనించండి. అదే అధ్యాయం 21వ వచనం. ఇదిగో నన్ను అప్పగించువాని చెయ్యి నాతో కూడా ఈ బల్ల మీద ఉన్నది. చాలా మా పిల్లలు గమనించండి. ప్రభువారు బహు స్పష్టంగా జ్ఞాపకం చేసినటువంటి మాట యోహాను సువార్త 12వ అధ్యాయం 6వ వచనములో వాడు దొంగ అయినందున అనేటువంటి మాట అక్కడ జ్ఞాపకం చేయబడింది. ప్రభువుకు తెలుసు ఇస్కరియోతు యూదా 12 మంది శిష్యుల్లో ఒక్కడిగా పేరుగాంచినటువంటి వాడిగా ఉన్నప్పటికీ కూడా ప్రభువుకు తెలుసు అతడు దొంగ అని. ప్రభువుకు తెలుసు అతడు మోసగాడిగా నాతో నడుస్తూ ఉన్నాడని. ప్రభువుకు తెలుసు అతడు ఒక అబద్ధికుడిగా తన జీవితాన్ని నా యొద్ద నడిపించుకుంటూ ఉన్నాడని. ప్రభువుకు తెలుసు ఇస్కరియోతు యూదాలో సాతానికి చోటు ఉంది కానీ దేవునికి చోటు లేదని. ప్రభువుకు తెలుసు తను అప్పగింపబడుతున్నటువంటి ఇస్కరియోతు యూదా తనతో కలిసి ఆ బల్లలో పాల్గొనుచున్నాడు అనేటువంటి మాట ప్రభువుకు తెలుసు. కానీ ప్రభువు ఉండనిచ్చాడు, ప్రభువు రానిచ్చాడు. అవునా కాదా? నువ్వు చేయనది చెయ్యి. అప్పగించేటువంటి సమయంలో ఇస్కరియోతు యూదా యేసు ప్రభువుని పట్టించేటువంటి క్రమములో ముద్దు పెట్టుకొని అప్పగించేటువంటి క్రమములో పలుకుతున్నటువంటి మాట, యూదా నీవు చేయాలనుకున్నటువంటి పని చేసే. ప్రభువుకు తెలుసు. అతడు వెంబడించేటువంటి క్రమములో ప్రభు దగ్గరికి ఏ ఉద్దేశంతో వచ్చాడో ప్రభువుకు తెలుసు. అతడు ప్రభుతో నడుస్తూ ఉన్నటువంటి క్రమంలో దేనిని ప్రభు యొద్ద నుండి ఆశిస్తూ ఉన్నాడో కూడా తెలుసు. అతడు ప్రభుతో నడుస్తూ ఉన్నటువంటి క్రమంలో అద్భుతాలు చూసినా, ఆశ్చర్యాలు చూసినా, దేవుని మాటలు విన్నా కానీ మారనటువంటి మనసు కనపడుతుంది, మారనటువంటి హృదయము ప్రభువు కనపడుతూ ఉంది. తన మనసు మార్చుకోలేకపోతూ ఉన్నాడు, తన హృదయాన్ని మార్చుకోలేకపోతూ ఉన్నాడు, తన ఆలోచన మార్చుకోలేకపోతూ ఉన్నాడు. ప్రభుతో నడిచినంత కాలము కూడా ఒక అబద్ధికుడిగానే నడిచాడు, ఒక మోసగాడిగానే నడిచాడు, ఒక దొంగగానే నడిచాడు, ఒక హంతకుడిగానే అతడు కనపడుతూ ఉన్నాడు. నిజమే కదా? ఈరోజు చాలామంది ప్రభువుతో నడుస్తూ ఉన్నారు కానీ ఇస్కరియోతు యూదాల్లాగా నడుస్తూ ఉన్నారు. ఈరోజు చాలామంది ప్రభు ఎదుట కనపడుతూ ఉన్నారు. ప్రభు చూస్తూ ఉండగా వారు హృదయాంతరంగాల్లో ప్రభు ఎలాంటి స్వభావాన్ని కనుగొంటూ ఉన్నాడు అంటే ఇస్కరియోతు యూదా లాంటి స్వభావాన్ని కనుగొంటూ ఉన్నారు. ఇస్కరియోతు యూదా ప్రభువుని పట్టించడానికి సమయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. డబ్బు ఆశతో బ్రతుకుతూ ఉన్నాడు, డబ్బు కోసమే బ్రతుకుతూ ఉన్నాడు. అది మరణమును తీసుకుని వస్తుందనేటువంటి ఆలోచన కలిగినటువంటి వాడిగా తన జీవితాన్ని మార్చుకోలేక బ్రతుకుతూ ఉన్నాడు. అతడు చివరికి ప్రభు బలలో కూడా పాల్గొన్నప్పటికీ కూడా అప్పటికీ తన ఆలోచన విధానాన్ని మార్చుకోలేకపోయాడు. తన నిర్ణయాన్ని మార్చుకోలేక యేసు ప్రభువారిని మరణానికి అప్పగించినటువంటి వ్యక్తులలో మొదటివాడిగా నిలబడుతూ ఉన్నాడు. నిజమే కదా?
తీర్పు తీర్చేటువంటి పిలాతు భక్తుడు చేతులు కడిగి వేసుకుంటూ ఉన్నాడు. ఈయన నీతిమంతుడే, ఈయన మరణశిక్ష అందుకోవడానికి ఎటువంటి కారణము కనపట్టలేదే. ఇతను ఏ విధంగా మరణానికి అప్పగించాలి, మరణశిక్షకి అప్పగించాలి అని తీర్పు తీర్చేటువంటి పిలాతు కూడా ఆయన నీతిమంతుడని చెబుతూ ఉన్నటువంటి క్రమంలో యేసు ప్రభువార్తున్నటువంటి ఇస్కరియోతు యోధా మాత్రము ధన వ్యామోహము కలిగినటువంటి వాడై ఆయన్ని మరణానికి అప్పగించడానికి ఇష్టపడ్డాడు. ఆయనతో ఉన్నటువంటి వారందరూ కూడా, స్వస్థతలు పొందినటువంటి వారందరూ కూడా, అద్భుతాలు చూసినటువంటి వారందరూ కూడా, ఆయన స్వజనులుగా ఎంచబడినటువంటి వారందరూ కూడా ఏ జనుల నిమిత్తమైతే ప్రాణము పెట్టడానికి ఆయన వచ్చాడో ఆ జనులందరూ కూడా ఆయన శిలువ మరణమునకు అప్పగించండి, అప్పగించండి, అప్పగించండి కేకలు వేస్తూ ఉన్నటువంటి క్రమంలో వారి కేకలే గెలిచాయి. కానీ నీతి అనేటువంటిది, సత్యం అనేటువంటిది అక్కడ గెలుపొందలేకపోయినట్లుగా వాక్యములో మనం గమనించగలుగుతూ ఉన్నాం. లేఖనాల ప్రకారంగా అది అలా జరిగినప్పటికీ కూడా ప్రస్తుత దినాలలో కూడా పిల్లరా, మనసు మార్చుకోకపోతే, హృదయము మార్చుకోకపోతే, ఆలోచన విధానమును మార్చుకోకపోతే ఇస్కరియోతు యోధాకు లాగానే శిక్ష అనిపించవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. అననీయ సప్పేరా లాగానే భయంకరమైనటువంటి ఈ చివరి దినమున మరణం, అటువంటి శిక్ష అనుభవించేటువంటి పరిస్థితి కలుగుతుందని దేవుని యొక్క వాక్యములు హెచ్చరిక చేస్తూ ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పిల్లలు నిజమే కదా, దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తూ ఉంది. పరిశుద్ధాత్మదేవుని దుఃఖపరచవద్దని దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తూ ఉంది. పరిశుద్ధాత్మదేవుని మోసగించొద్దని దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తూ ఉంది. పరిశుద్ధాత్మ దేవుని ఎదుట అబద్ధమాడేటువంటి స్థితిలో జీవితం ఉండకూడదని దేవుని యొక్క వాక్యము హెచ్చరిస్తూ ఉంది. దేవుని వాక్యము హెచ్చరించినప్పటికీ కూడా అటువంటి స్థితిలో జీవితాన్ని కొనసాగించుకుంటే ముగింపులో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కదా, అననీయ సప్పీరా లాంటి పరిస్థితి ఒకానొక సమయంలో ఎదుర్కోవాల్సి వస్తుందేమో. ఇస్కరియోతు యోధా ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఒకవేళ ఎదుర్కోవాల్సి వస్తుందేమో. యెషయా గ్రంథములో రాయబడినటువంటి రీతిలో ఆయన ఎవరి నిమిత్తమైతే బాధపడ్డాడో, ఎవరి కొరకైతే శ్రమపరచబడ్డాడో వారి చేతే ఆయన బాధింపబడుతున్నటువంటి సమయంలో, వారే ఆయన దుఃఖపరుస్తున్నటువంటి క్రమంలో తిరిగి ఆయన వారికి విరోధిగా మారిపోవచ్చేమో కదా. ఇందాక వాక్యంలో యెషయా గ్రంథంలో మనం చదివినటువంటి మాటల్లో 63వ అధ్యాయంలో 10వ వచనంలో వ్రాయబడినటువంటి మాటల్లో, వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖము చేయగా ఆయన వారికి విరోధి అయి తానే వారితో యుద్ధము చేశాడంట. ఆయన విరోధిగా మారిపోతూ ఉన్నాడు. ఆయనే వారితో యుద్ధము చేయడం ప్రారంభించాడు. ఇక వారితో యుద్ధము చేస్తూ ఉండగా ఇదిగో తట్టుకోలేనటువంటి భయంకరమైనటువంటి శ్రమ, వేదనకరమైనటువంటి పరిస్థితుల్లోనికి జీవితాలు వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉందని దేవుని యొక్క వాక్యము హెచ్చరిక చేస్తూ ఉంది. అమెరికా దేశంలో స్థితిగతులను ఎరుగుతున్నటువంటి మనము, దేవుని యొక్క మార్గమునకు వ్యతిరేకంగా నడిచినటువంటి మానవుని యొక్క జీవితంలో ఎదుర్కొనేటువంటి పరిస్థితులు కనపడుతున్నటువంటి సమయంలో పిల్లరా, ఇదిగో పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు కదా. భర్త దేవునికి విరోధమైనటువంటి ఆలోచన కలిగి ఉంటే జ్ఞానవంతురాలైనటువంటి భార్య భర్తను సరిదిద్దుకోవాలి. భర్త యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. భర్తని అనుకూలంగా, దేవునికి అనుకూలమైనటువంటి స్థితిలో నడిపించుకోవాలి. భర్తకు అనుకూలంగా భార్య తప్పు చేయటం ప్రారంభిస్తే అననీయ సప్పీరా లాంటి జీవితాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకవేళ భార్య తప్పు చేస్తూ ఉండగా, అబద్ధం ఆడుతూ ఉండగా, మోసము చేస్తూ ఉండగా భర్త ఎరిగినటువంటి వాడైతే భార్యను సరిదిద్దుకోవాలి. భార్య యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. భార్యను సరైనటువంటి మార్గంలో నడిపించుకోవాలి. వారిరువురు కలిసి దేవుని స్తుతించేటువంటి అనుభవంలో ఉండాలి. వారిరువురు కలిసి దేవుణ్ణి ఆరాధించేటువంటి స్థితిలోనికి రావాలి. వారిరువురు కలిసి దేవుని నామాన్ని గొప్ప చేయడానికి, దేవుని పాత్రలుగా, దేవుని సాధనాలుగా వాడబడటానికి ఇష్టపడాలి. ఆ స్థితిలో లేకపోతే నీవు ఎరుకకనే, నీవు తెలియకనే దేవునితో యుద్ధము చేసేటువంటి స్థితిలో కనపడతావు. నీకు తెలియకుండానే దేవుడు నీ విరోధిగా మారి నీ జీవితాన్ని కబలించేటువంటి పరిస్థితిని ఒకవేళ నీవు ఎదుర్కోవాల్సి వస్తుందేమో. జాగ్రత్త అనే మాటను పరిశుద్ధాత్మదేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. నిజమే కదా. ఈరోజు ఏమీ కాదులేని మనకు అనిపించవచ్చు. ఈరోజు ఏ ఇబ్బంది లేదని మనకు అనిపించవచ్చు. ఈరోజు ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో నా జీవితంలో రావట్లేదులే అని నువ్వు అనుకోవచ్చు. కానీ ఒక సమయం ఉంది కదా,
ఒక సమయం ఉంది కదా. ఆ సమయంలో నీవెవరో నేను ఎరుగననే మాట అనేటువంటి ఒక సమయం ఉంది కదా. మీరెక్కడ వారో నాకు తెలియదు అనేటువంటి స్వరం వినేటువంటి ఒక సమయం ఉన్నది కదా. అక్కడ వారు ఇక్కడికి రాకూడదు అనేటువంటి మాట పలికేటువంటి సమయం ఒకటి ఉన్నది కదా. ఆ సమయం రాకమునిపై జీవితాన్ని మార్చుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉందని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒకవేళ ఆ ప్రభు ఎదుట నీవు నిలబడినప్పుడు ఆ ప్రభువు నీవెవరో నాకు తెలియదని అంటే అప్పుడు పరిస్థితి ఏమిటి, అప్పుడు జీవితం ఏమిటి? అప్పుడు సరిదిద్దుకునే అవకాశం లేదు కదా, ఆలోచన మార్చుకునే అవకాశం లేదు కదా, గోజాడేటువంటి అవకాశం లేదు కదా. తప్పు సరిదిద్దుకొని మరలా ప్రభు పాదాలు పట్టుకొని ప్రాధేయపడేటువంటి అవకాశం లేదు కదా. ఆ అవకాశము దేవుడు ఎక్కడిచ్చి ఉండగా ఆ అవకాశాన్ని ఇక్కడ నిర్లక్ష్యం చేసి అవకాశాన్ని ఇక్కడ పాడు చేసుకొని ఆ ఉగ్రత దినములో ప్రభువుని బతిమలాడుకునేటువంటి స్థితిలో ఉండకూడదని దేవుని యొక్క వాక్యం హెచ్చరిక చేస్తూ ఉంది. ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వారు ఒక్కసారి పరిశీలన చేసుకోండి. మీ కుటుంబ జీవితాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మీ భార్యాభర్తల దాంపత్య జీవితాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మీరు దేవుని సన్నిధిలో, దేవుని సముఖంలో మీ ఆత్మీయ జీవితాలు ఎలా ఒక్కసారి ఉన్నాయో జ్ఞాపకం చేసుకోండి. ఎక్కడైనా తప్పిపోయినటువంటి స్థితిలో ఉంటే, ఎక్కడైనా పడిపోయినటువంటి స్థితిలో ఉంటే, ఎక్కడైనా దేవునికి విరోధమైనటువంటి స్థితిలో ఉంటే, ఇదిగో దేవుడు మీకు విరోధంగా ఉండకూడదని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. దేవుణ్ణి గోజాడమంచు ఉన్నాడు, ప్రాధేయపడమంచు ఉన్నాడు. తప్పును సరిదిద్దుకునేటువంటి అవకాశము పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇచ్చి ఉండగా ఆ అవకాశాన్ని నీవు ఉపయోగించుకోకుండా, నీ జీవితంలో నీ కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులు నువ్వు సరిదిద్దుకోకుండా ఇంకా లోకానుసారమైనటువంటి వ్యక్తిగా బ్రతకడానికి నువ్వు ఇష్టపడితే పరిశుద్ధాత్మ దేవుడే నీకు విరోధిగా మారుతూ ఉంటాడు. ఆయనే నీతో వ్యాజ్యమాడటం ప్రారంభిస్తూ వచ్చాడు. నిత్య జీవంలో నుండి నీ జీవితాన్ని కొట్టివేయటానికి ఆయన ఇష్టపడతాడు. ఆ స్థితిలో ఉండకూడదని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవా, మీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నామయ్యా. మీ పాదాల చెంత మా జీవితాలు మీ కెరకై ఉన్నాయి. మీ కనుదృష్టి మా మీద ఉన్నది నాయన. మా హృదయ ఆలోచనలు నాయన ఎప్పుడూ మీరు పరిశీలిస్తూ ఉన్నారు. మేము కూర్చున్నా కానీ, మేము నడిచినా కానీ, మేము లేచినా కానీ, మేము పండుకున్నా కానీ మా తలంపులన్నింటినీ కూడా ఎరిగినటువంటి గొప్ప దేవుడు మీరే అయ్యా. నీకు ఆయాసకరమైనటువంటి మార్గము నాయన మా యందు ఏమైనా ఉన్నదేమో ఒక్కసారి మీరు చూడండి ప్రభువా. సరిదిద్దుకోలేనటువంటి తప్పులు మేము చేసి ఉన్నామేమో, ఇదిగో నాయన నీ సన్నిధిలో కనపడలేనటువంటి స్థితిలో మా యొక్క జీవితాలు ఉన్నాయేమో. ఆనాడు అననీయ సప్పీరలాగా అయ్యా ప్రారంభంలో నాయన ఒక మంచి జీవితాన్ని కలిగి ఉండి, ప్రారంభంలో మంచి సహవాసాన్ని కలిగి ఉండి, ప్రారంభంలో మంచి ఆలోచనలతో మీ సన్నిధిలో నడిచి సాతాను చేత మోసగించబడినటువంటి వారిగా, సాతాను చేత పడద్రోయబడినటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయే, సాతాను చేత శోధించబడినటువంటి స్థితిలో ఉండి అయ్యా పరిశుద్ధాత్మను దుఃఖపరిచేటువంటి స్థితిలో మేమున్నామేమో ఒక్కసారి చూడండి. మీ సన్నిధిలో అబద్ధమాడేటువంటి స్థితిలో మేము ఉన్నామేమో, మీ సన్నిధిలోనైనా మోసకరమైనటువంటి స్థితిలో మా జీవితాలు కనపడుతూ ఉన్నాయేమో. ఇహలోక సంబంధమైనటువంటి జీవితాన్ని మేము చూస్తూ ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని మేము నిర్లక్ష్యం చేస్తూ ఉన్నామేమో. ఇహలోక సంబంధమైనటువంటి భోగ భాగ్యముల పట్ల ఆశ కలిగినటువంటి వారమై ఆత్మ సంబంధమైనటువంటి వరములు నాయన నిర్లక్ష్యం చేస్తూ ఉన్నామేమో. అయ్యా ఒక్కసారి మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మా హృదయాలను కడగగలిగినటువంటి దేవుడవు నీవే, మాలో ఉన్నటువంటి పాపమును తీసుకెళ్ళగలిగినటువంటి వాడవు నీవే. హిమము కన్నా తెల్లగా నాయన హిస్సోపుతో మా హృదయములను కడగగలిగినటువంటి గొప్ప దేవుడు మీరే కాబట్టి నాయన ఒక్కసారి ఈ పడిపోయినటువంటి జీవితాలను లేవనెత్తండి ప్రభువా. ఈ తప్పిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి జీవితాలను మరలా తిరిగి నాయన నీ సన్నిధిలో నిలవబెట్టండి ప్రభువా. ఎందరైతే నీ బిడ్డలుగా ఉండాలని ఉండలేకపోతూ ఉన్నారో, నిన్ను ఆరాధించాలని ఆరాధించలేకపోతూ ఉన్నారో, నిన్ను స్తుతించాలని స్తుతించలేనటువంటి స్థితిలో ఉన్నారో, నీ నామాన్ని మహిమపరచాలని మీ నామమును మహిమపరచలేనటువంటి స్థితిలో ఉన్నారు అయ్యా. నీ రాజ్యానికి వారసులుగా ఉండాలని లోకానుసారంగా బ్రతుకుతూ ఉన్నారు.
ఈ సమయంలో ఏ హృదయం అయితేనైనా నీ సన్నిధిలో పశ్చాత్తాపడుతుందో, ఏ హృదయం అయితే దుఃఖముతో నిండి ఉన్నదో, ఏ హృదయం అయితే నాయన వారు హృదయాంతరంగములటువంటి వేదనకరమైనటువంటి స్థితిలో నుండి తప్పించబడాలని ఆరాటపడుతూ ఉన్నారు అయ్యా, అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అట్టి వారిని ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. నీ బిడ్డలు విరిగి నలిగినటువంటి హృదయంతో నీ తట్టు తిరుగుతూ ఉన్నారు. వారు పాప స్వభావాన్ని విడిచిపెట్టినని నీ తట్టు తిరగడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఒక క్రొత్త జీవితాన్ని నాయన, ఒక క్రొత్త మనస్సు కలిగినటువంటి వారిగా, ఒక క్రొత్త ఆలోచన విధానము కలిగినటువంటి వారిగా, ఒక క్రొత్త తలంపులు కలిగినటువంటి వారిగా నేను నీతో నడవాలని ఆశపడుతూ ఉండగా అయ్యా, నీ బిడ్డలు మీరు లేవనెత్తమని వేడుకొనొచ్చు ఉన్నాను. ఈ పడిపోయినటువంటి స్థితిలో నుంచి, ఈ యొక్క మరణకరమైనటువంటి స్థితిలో నుంచి, ఈ వేదనకరమైనటువంటి స్థితిలో నుంచి నాయన నీ బిడ్డలు మీరు తప్పించమని వేడుకొనొచ్చు ఉన్నాను. ఏ హృదయం అయితే నీ తట్టునైనా తిరిగి అయ్యా నీ సన్నిధిలో నడవడానికి ఇష్టపడుతూ ఉందో వారిని మీరు నడిపించండి నాయన. వారు నీ బిడ్డలుగా నాయన మీరు హక్కును చేర్చుకోమని వేడుకొనొచ్చు ఉన్నాను. నిత్యము నాయన నీ నామాన్ని మహింపరిచేటువంటి స్థితిలో అయ్యా నీ బిడ్డలైనటువంటి వారందరికీ కూడా, ఈ వాక్యము వినుచున్నటువంటి వారందరూ కూడా నాయన నిత్యము నిన్ను స్తుతించేటువంటి అనుభవములు వారి యొక్క జీవితాలు కొనసాగించుకోవడానికి మీ కృపను మెండుగా అనుగ్రహించి నడిపించమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.